శుభ్రతకై కలలు కన్న జాతి దాతవా అద్దమంది దారులకు మెరుగుడిస్తావా మైల పడిన మనసులను శుద్ధి చేస్తావా దయచేసి వేదిక మీద దయచేసి అందరు కిందికి రావాలి ప్లీజ్. ప్లీజ్ దయచేసి అందరూ స్టేజ్ క్రమశిక్షణ ఉండాలి. దయచేసి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మనది, మన విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. వేదిక మీద ఒకరు కూడా కనబడదు ప్లీజ్. దయచేసి అందరూ వెళ్ళిపోవాలి ప్లీజ్. ఎవరు కూడా ఉండదు ప్లీజ్. దయచేసి అందరు కిందికి వెళ్ళిపోయి ప్లీజ్. అందరు కిందికి వెళ్ళిపోవాలి. అందరు కిందికి వెళ్ళిపోవాలి. అందరు ఇప్పుడు మన సేవ అంతం స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ కింద ఉన్న వాళ్ళందరూ ఒకసారి ప్లేస్ అందరూ కూడా అందరూ కూడా మీ ఎడమ చేతిని పైకి లేపి రైట్ హ్యాండ్ ని గుండె మీద పెట్టుకోవాలి. అందరూ దయచేసి దయచేసి అందరూ చేయాలి.
కుమార్ సార్ గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారు ఈరోజు ఈ సమాజం ఏ సమాజం అయితే చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం అందరం కూడా చూసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో అనేక విద్యావకాశాలు పొంది సమాజానికి సేవలు అందిస్తూ ఎక్కడ అవమానం జరిగినా తను ఎక్కడ కూడా వెనకబడకుండా జాతి ప్రయోజనాల కోసమే ఎట్లయితే తను ముందడి వేసిందో ఈరోజు మనమందరం కూడా ఎన్నో ఏళ్ళుగా ఈ చరిత్ర మార్పుకు గురుకుల పాఠశాలలో ఐపీఎస్ స్థానంలో అత్యున్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తృణప్రాయంగా దాన్ని పక్కన పెట్టుకొని గురుకులాల్లో సేవలు అందించి ఎన్ని విజయాలు సాధించిండ్రో మీరందరూ కూడా కళ్ళలో చూసినటువంటి నిజానికి ఆ గురుకులాల సేవ ఎంత అవసరం ఉండేది. ఒక తరాన్ని ఒక గొప్ప తరాన్ని ఆ పిల్లలందరూ కూడా లేకపోతే 15 ఏళ్ల తర్వాత వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వెళ్లి పూర్ణంగా మనం అందరం కూడా చూస్తాం. కాబట్టి ఆ పిల్లలందరూ లేకపోతే ఒక భారతి ఒక గొప్ప చరిత్ర నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. ఈరోజు అట్లాంటి ఒక కష్టాన్ని పూర్తి చేసుకొని ఒక అవకాశాన్ని ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ఒక ఆఫీసర్కి అవకాశం ఇస్తే ఈ పేదరికాన్ని ఎట్లా తొలగించడానికి కృషి చేయవచ్చు అనే అంశాన్ని దాదాపు తను కళ్ళారా మనందరం కూడా కళ్ళతో చూడంగా నిరూపించినటువంటి ఏకైక అధికారి మన డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారు. ఈరోజు ఆ పదవిలో ఉండి కూడా నేను ఇంకా ఈ సమాజానికి 1% మాత్రమే సేవ చేసిన ఇంత చేస్తున్నామని మనం అందరం కూడా దేశవ్యాప్తంగా కూడా మనం అందరం కూడా గొప్పగా చెప్పుకున్నాం. ప్రపంచం అంతా కూడా కొనియాడింది. కానీ ఈరోజు డాక్టర్ సుప్రీం సేవ గారు ఈ సేవ అంతా కూడా నా దృష్టిలో 1% మాత్రమే. ఇంకా 99% ఈ ప్రజల కోసం ఈ బహుజన బిడ్డల కోసం నా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం నేను కంకణం కట్టుకుంటాను నినాదం చేసి ఈరోజు సుప్రీం సేవ గారు ఈరోజు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని మొట్టమొదటిసారి మన సంగారెడ్డి జిల్లాకు విచ్చేసినటువంటి సందర్భంగా గట్టిగా సపోర్ట్తో మనం అందరం కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారికి మనమందరం కూడా జోబీని తెలిపాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి అడుగులేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారు ఒక ఆఫీసర్గా ఇన్ని రోజులు మనం చూసినాం. కాంశీరామ్ సార్ చూసినటువంటి కాంశీరామ్ సార్తో అడుగులేసినటువంటి చరిత్రకారులు మన కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు తను ఎలాంటి త్యాగాన్ని అన్ని అవకాశాలున్న సర్వం జీవితాన్ని త్యాగం చేసి ఈ జాతి ప్రయోజనాల కోసం ఈ బహుజన బిడ్డల కోసం తలరాతలు మార్చడానికి ఎట్లా కంకణం కట్టుకొని విజయం సాధించారో అట్లాంటి ఒక గొప్ప చరిత్ర నిర్మించడానికి ఈ తెలుగు నేల మీద చరిత్రను మార్చడానికి మా సుప్రీం సార్ మన సంగారెడ్డి జిల్లాలో ఈరోజు అడుగువేయడం జరిగింది. తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప చరిత్రను లిఖించడానికి మన సుప్రీం సార్ అడుగులేసినటువంటి సందర్భం మనమందరం చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని కుల సంఘాలు కావచ్చు, బహుజన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి నాయకులు, అట్లనే అనేక రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అన్ని నాయకులు పిలవగానే ఇచ్చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారికి మన మద్దతు ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గౌరవ సుప్రీం సేవ డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ బాధలోనే మేమందరం కూడా అడుగులేస్తాం, నడుస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఉంటాం. మీ ఆశయం కోసం
మేము అడుగులేస్తాం అని మీ అందరికీ కూడా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ కూడా చేతులెత్తి దండాలు తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చార్మినార్ జోనల్ ప్రెసిడెంట్ రుద్రవరం సునీల్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. దయచేసి చాలా మంది నిలబడ్డారు, చేతులు ఖాళీ ఉన్నాయి, దయచేసి కూర్చోవలసిందిగా. ఎట్లాంటి సక్సెస్ స్టోరీస్, ఎట్లాంటి రిజల్ట్స్ తీసుకొచ్చిందో ఆ విషయం దాదాపుగా అందరికీ తెలుసు. మరి ఆ సెకండరీ అయిపోయిన తర్వాత 2014 సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి సాధనపల్లి ఆనంద్ కావచ్చు, మాధవ పూర్ణ కావచ్చు, ఆ ఎవరెస్ట్ శిఖరం నుంచి మొన్నటి నందిని వరకు ఆసియా ఒలింపిక్స్ లో అమ్మాయి సెలెక్ట్ అయిన వరకు కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా 9 సంవత్సరాల కాలంలో ఆయన సక్సెస్ స్టోరీస్ దాదాపుగా అందరికీ తెలుసు. మరి ఒక డిపార్ట్మెంట్ అనే ఉంటే ఒక ఇంత పరిమితి ఉన్నప్పటికీ కూడా ఆయన చేయాల్సిన ఎక్కువ చేస్తూ మన వర్గాల కోసం అవకాశం లేక ఎంతో మంది వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ పిల్లలకు మన వర్గాలకు అవకాశం ఇస్తే ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మన వాళ్ళకు ఎంత డిపార్ట్మెంట్ లో ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఫైనాన్స్ గా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మన పూర్వ విద్యార్థులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మన బహుజన లీడర్లు కావచ్చు, సపోర్ట్ చేసిన ఎవరితో అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఫండ్ రైజ్ చేసి మన వాళ్ళకు భవిష్యత్తులో ఐడెంటిఫికేషన్ విధంగా మనం మోటివేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుప్రీం సేవ గారు ఈరోజు సంగారెడ్డికి మరి భవిష్యత్తులో మనమంటూ ఒక ఆల్టర్నేట్ స్టెప్ తీసుకోవాలని, మనకంటూ ఒక ఉద్యోగం వదిలి మరి ఈరోజు ప్రజాక్షేత్రం రావడం జరిగింది. ప్రజాక్షేత్రం అంటే అది మామూలు విషయం కాదు. దాదాపుగా ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఎంతో మంది తీసుకొని ఈరోజు ఫెయిల్ సందర్భాలు ఉన్నాయి. మరి శ్రేయస్ గా 2011 నుంచి మేము సార్తో పాటు ఉన్నాం. ఆయన యొక్క భవిష్యత్తు కార్యాచరణ, ఆయన యొక్క ప్లానింగ్, ఆయన యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే 100 సంవత్సరాల ముందు నుంచే 100 సంవత్సరాలకు ఏం కావాలో ఇప్పుడే రాసిపెడుతున్నారు ప్రవీణ్ సార్ గారు. అంటే 100 సంవత్సరాల విషయం ఉంటుంది సార్ దగ్గర. మరి అట్లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరం అనే ఈరోజు యావత్ శ్రేయస్ కావచ్చు, యావత్ ప్రజానికం కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సార్ యొక్క రాజీనామాను అందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు. చాలా మంది కొందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొందరు ఏడుస్తూ ఉన్నారు సార్ ఉద్యోగానికి రాజీనామా విషయం. ఈరోజు మా ఇంట్లో చాలా మంది ఏడ్చారు. ఈరోజు గత 9 సంవత్సరాలతో పాటు సార్లో ఉన్నప్పటికీ 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఫోన్ల కంటే ఈ 4 రోజుల నుంచి వచ్చిన ఫోన్లు ఎక్కువ సార్.
ఈ 4 days నుంచి వచ్చినటువంటి ఫోన్లే ఎక్కువ. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కాలంలో అన్న ఒక ట్రాన్స్ఫర్ చేయాలి, అన్న ఒక సీటీ తీయాలి, అన్న ఈ పోలీసులకు ఒక మాట చెప్పాలి, తమ్ముడు ఒక సీటీ పిక్కమని చెప్పి చాలా మంది ఫోన్ చేసేవాళ్ళు. ఈ 4 days నుంచి చాలా మంది అన్న సార్ రిజైన్ చేసిండు ఎట్లా చేద్దామన్నా, అన్న సార్ రిజైన్ చేసిండు కార్యాచరణ లేదన్నా అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తాను. అంటే నిజంగా ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేయడం కామన్, మన దగ్గర రావడం కామన్. కానీ మన దగ్గర ఎట్లాంటి పొజిషన్ అయినప్పుడు కూడా మనతో పాటు ఫాలో అవుతారు. అంటే ఈ రోజు సుప్రీం కోర్టు గారి మీద ఎంత నమ్మకమో నాకు నిజంగా ఈ 4 days నుంచి అర్థమవుతా ఉండదు. మరి కాబట్టి మనకు రాక ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి, మన ఈ దేశానికి భవిష్యత్తులో కావచ్చు, కానీ ప్రస్తుతానికి మన రాష్ట్రానికి రాక ఒక నాయకుడు మనందరికీ వస్తారు. కాబట్టి మీరందరూ కూడా మన సుప్రీం కోర్టు గారు అందరూ కూడా స్వాగతం చేయాలి. కంపల్సరీ అందరం కూడా అన్నం చేస్తూ, అదేవిధంగా సార్ గారికి అందరం కూడా సపోర్ట్ గా ఉండాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సార్ మొన్న ఒక మీటింగ్ చెప్పడం జరిగింది. 9 సంవత్సరాల 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా నేను నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అడిగింది, సార్ మీరు ఇంకా 6 years టైం ఉంది కదా అంటే, టైం ఉంది మీరు ఎందుకు సార్ రిజైన్ చేశారంటే, నేను 6 years టైంని ఇంకా నేను వేస్ట్ చేయదలుచుకోవాలని చెప్పాను సార్. 6 years టైంని నా వర్గాల కోసం నేను వేస్ట్ చేయదలుచుకోవాలి, నా ప్రతి మినిట్ నా వర్గాల కోసం నేను ఉపయోగిస్తానని చెప్పేసి. వర్గాలంటే పేద వర్గాలు అందరూ కావచ్చు. ఈరోజు పేదలు అన్ని కులాలలో, ఓన్లీ దళితులే కాదు, గిరిజనులే కాదు, అన్ని కులాలలో పేదలు కాబట్టి ఆ పేద వర్గాల కోసం పనిచేస్తానని చెప్పి సుప్రీం కోర్టు గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన యొక్క విజన్ ఏ విధంగా ఉంటుందో దాదాపుగా ఇక్కడ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ ఉమ్మడి జిల్లానే ఈ యొక్క సేవ శుక్రవర్తి కావచ్చు, భవిష్యత్తులో సుప్రీం కోర్టు గారు కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు ఎట్లాంటి సార్కు అనుగుణంగా డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా అయితే సంగారెడ్డి జిల్లా నాయకులుగా, సంగారెడ్డి జిల్లా ప్రజానికల సందర్భంగా మీ అందరూ కూడా సార్ గారికి భవిష్యత్తులో మీ అందరికి సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. దయచేసి అందరం కూడా సార్ గారిని కాదు, సార్ ఒక్కరు పాలిటిక్స్ లో సక్సెస్ అయితే మేము అనుకుంటున్నాం పాలిటిక్స్ వస్తే బాగుంటుందని చెప్పేసి మేము నిజంగా ఆస్వాదిస్తా ఉన్నాం. దాన్ని స్వాగతం చెప్తా ఉన్నాం. నిజంగా కనుక సార్ పాలిటిక్స్ లో ఎంటర్ అయితే సార్ ఒక్కరే కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి, యావత్ తెలంగాణ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి మన వర్గాల్లో రాక ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడిని మనం కంపల్సరీ అందరూ కూడా రిసీవ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి రెండే రోజుల్లో ఇంత చక్కని ప్రోగ్రామ్ ని ఆర్గనైజర్ జోన్ సెక్రటరీ ఐదాల సునీల్ కావచ్చు, అడ్వకేట్ అన్న ప్రెసిడెంట్ విజయరాజన్న, అదేవిధంగా తమ్ముడు రత్నం, తిమోతి, అనిల్, ఇంకా దాదాపు అందరూ అన్న అశోక్ అన్న, చౌటి కావచ్చు, చౌటి నుంచి ఉన్నటువంటి ఎస్ఎస్సీ లోపల అందరూ కూడా, తమ్ముడు సునీల్ కావచ్చు, రాజ్ కుమార్, ఇంకా చాలా మంది అన్న లింగ కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన లోకల్ సంగారెడ్డి శ్రేయస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమావేశం నుంచి మిగతా సంఘ నాయకులు కూడా అందరికీ కూడా పేరు జయం తెలియజేస్తూ, చివరిగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాం. మన కష్టాన్ని ఏ పాలిటిక్స్ లో కావచ్చు, ఏ సంఘాలు కావచ్చు, మనమే జెండాలు మోస్తాం, మనమే పాటలు పాడతాము, మనమే మోస్తాము, మనమే అన్ని చేస్తాం. మరి మన కష్టాన్ని తీసుకెళ్ళి పక్కన తీస్తాం. కానీ మన నాయకుడు వచ్చినప్పుడు మన కష్టాన్ని మన నాయకుడికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై జై. థ్యాంక్ యూ సునీల్. ఇప్పుడు చరిత హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ సార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. డాక్టర్ ఆనంద్ సార్, కిరణ్ సార్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే డాక్టర్ స్వాములన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కిరణ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్. మా డాక్టర్స్ తరఫున మేము ఒక సైనికుల ఆర్ఎస్ గురవి గారి డెసిషన్ గౌరవిస్తున్నాం. సహాయపడి సైనికులు ఉంటామని. జై భీమ్, జై భీమ్, జై సర్వస్, జై ఆర్ఎస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జయరామాన్ నుంచి చేసినటువంటి జనార్దన గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి తొందరగా రావాలి. అతి తక్కువ సమయంలోనే నిజంగా 3 రోజుల్లోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలో మన కార్యక్రమాన్ని ఒకటి కన్వెన్షన్ గా ఉండే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనార్దన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.
జై భీమ్, జై భీమ్. సార్, ఈరోజు మా సంగారెడ్డి జిల్లాకి వచ్చేసినటువంటి కాబోయే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి మనమే అనుకోకపోతే ఇంకోటి అనడు, మనమే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం అడుకోవడం కాదు, హక్కులు కాదు. ఈరోజు కాబోయే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ సంగారెడ్డి జిల్లాకు వచ్చినందుకు మీకు మా తరఫున, మా జిల్లా తరఫున జైబులు తెలుపుకుంటూ ఉన్నాం సార్. మెదక్ జిల్లాకి కన్షీరామ్ గారు 1994లో సంగారెడ్డి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు సార్. ఆ మాట మీకు కూడా చెప్పాలి అవసరం ఉంది. ज्यादा बेवकूफ लोग रहते हैं, ज्यादा बेवकूफ लोग रहते हैं, वहां से इंदिरा जी का खानदान जीतता है. तो यहाँ पे मेदक लोकसभा चुनाव में यहाँ पे इंदिरा जी तैर के जीता है. मैं इसलिए बेवकूफों से बात करने के लिए आया हूं అని ఆ రోజు అనడం జరిగింది. అంటే ఆ రోజు మనం అమ్మను గెలిపించినటువంటి సందర్భంలో మనము చాలా మంది కూడా ఇప్పటికి కూడా మా అమ్మ నాయన అంతా కాంగ్రెస్ కు ఓట్లేస్తారు అనే ఉద్దేశంలో మనం ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఎట్లా చూస్తారంటే, మనము ఈరోజు చాలా భారతదేశంలో మన చేతులన్నీ ఇప్పటి వరకు ఇట్లాగా ఉన్నాయి, మన చేతులన్నీ ఇట్లా ఉన్నాయి. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత, అలాంటి చాలా కాంచీరామ్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ మన చేతులు ఇట్లానే మారినాయి. ఆయన ఇట్లా రమ్మని చెప్పాడు కాంచీరామ్ గారు, కానీ మనం ఇట్లానే ఉన్నాం. ఆ రోజు హైదరాబాద్ లో చెప్పినటువంటి ప్రోగ్రామ్ లో సార్, जो माला लायक है कुछ करने का, माला कुछ लायक करने का, ఎవరైతే మాలను సమర్థవంతమైనటువంటి మాలలు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. ఎవరైతే సమర్థమైనటువంటి మాదిగలు ఉన్నారో ఈ దేశం, ఈ రాష్ట్రంలో మనం చేంజెస్ తీసుకురాగలరో వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. ఎవరైతే అసమర్థులు నాలాయక్ గదే అని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఈ నాలాయక్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళని లాయక్గా చేసేటువంటి సమర్థమైనటువంటి నాయకులను తయారు చేసినటువంటి బాధ్యత నా మీద ఉందని ఆ రోజు కాంచీరామ్ గారు చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత అలాంటి నాయకుడు మాకు కనిపించడం లేదు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని కాంచీరామ్ గారి రూపంలో చూసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ రోజు हम मांगने वाले नहीं है, हम देने वाला समाज बनाएंगे చెప్పేసి ఈరోజు మనం అందరం కూడా కంకణం కట్టుకొని రావాలి. ఈ రోజు కేవలం వాట్సాప్ గ్రూపుల్లోనే ఈ రోజు వెయిటింగ్ పై ఉన్నటువంటి మనము ఈ రోజు ఒక కంకణం కట్టుకొని ఏమని ప్రధానం వస్తామంటే, తప్పకుండా కాబోయే ముఖ్యమంత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే రాజ్యం బాగుందని చెప్పేసి ఈ రోజు కంకణం కట్టుకోవాలి. ఒక్క వ్యక్తి 100 మంది అని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రోజు గెలుచుకున్నట్టే మనమే మనసుంటారు. ఎవరైతే ఈ భారతదేశంలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం వైపు రావాల్సిన అవసరం ఉంది. రాజ్యం ఎందుకంటే ఈ రోజు మనం చాలా నిర్వీణమవుతున్నాము. మన నిధులు మనకు రావడం లేదు. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే వాడికి అధికారం దక్కుతుంది. ఇవన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం రాజకీయ అధికారం. కాబట్టి రాజకీయ అధికారం వైపు మనం వెళ్ళాలని నిధుల కోసము అడుక్కునేటటువంటి పరిస్థితి సిగ్గుశరం లేకుండా ఈ రోజు అక్కడ కూడా పార్టీల దగ్గర ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి మనమందరం కూడా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఆశయాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు అని చెప్పేసి ఈ రోజు మన మహనీయుల భారతులుగా ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన దగ్గరకు వచ్చారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఛాన్స్ గా మనం మిస్ చేసుకుంటే, మేము కాంచీరామ్ గారు మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ అడుగునే స్థానంలో మన కార్యకర్తలంతా వెళ్ళిపోయినారు, మన జనమంతా అదే ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మనకు ఒక నూతన నాయకుడుగా ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, కాంచీరామ్ గారి లాగా ఈ రోజు మన మహనీయులు ఎవరైతే మహాత్మా జ్యోతిరావు ఉన్నటువంటి నాయకులాగా ఈ రోజు నాయకుడు మన దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మనం మళ్ళీ పక్క 100 ఏళ్ల వరకు బానిస ఉండాల్సిన అవసరం ఉందని ముందుకు చెప్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా, ఎందుకంటే రాజ్యాధికారకమే కీలకమైనటువంటి అవకాశం. ఈ రోజు మన పిల్లలు తయారవుతా ఉన్నారు. ఈ రోజు సైంటిస్టులు అవుతా ఉన్నారు. ఈ రోజు పోలీసు వ్యవస్థలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ రోజు డాక్టర్లు చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే రాబోయే రోజుల్లో ఒక 10 సంవత్సరాల్లో ఒక శక్తి, ఒక మహోన్నతమైనటువంటి శక్తి మనమందరం కూడా
కూడా అట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రమోషన్ చేస్తూ ఈ రోజు చాలా మంది ఈ రోజు మనకు భయపడుతున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కేసులు బుక్ చేస్తామని అంటున్నారు. అంటే మనం ఎంతవరకు ఎదగాలంటే కేసులు బుక్ చేసినా వాళ్ళకి ఇష్యూ అయినా మన నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ఇంకొకటి పుట్టాలని చెప్పేసి చేయమంటే ఆ చేతులు ఇరవై చెప్పేసి మనం ఆ ఉద్యమాన్ని ఎంత బలమైనటువంటి మనము అరుపులు కాదు, కేకలు కాదు, మన శక్తిని నిరూపించాలి. ఈ రకమైనటువంటి అరెస్టులు ఎవరైతే వారెంట్లు ఇంతకుముందు కాంచీరామ్ గారి మీద కూడా జరిగినాయి. ఆయనకు అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయినాయి. ఇష్యూ అయినా కూడా రోజు కాంచీరామ్ గారు మన మధ్యన ఉంటుండే. ఒకరోజు దివ్య సింగ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేగం హజరత్ మహల్ పార్క్ లక్నోలో కాంచీరామ్ గారి మీద కుట్రలు చేసి కేసులు కూడా బుక్ అయినాయి. కానీ అరెస్ట్ చేసే ధైర్యం, దమ్ము ఇవి నరసింహరావు కూడా లేకపోతే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి. ఎందుకో కాంచీరామ్ గారు ఎప్పుడు చేసిన శక్తి ప్రదర్శన చేస్తుండే. కాంచీరామ్ ముగ్గురు ఎంపీలు ఉన్నా 300 మంది ఎంపీలు ఉన్నటువంటి బలాన్ని ఆలోచన కూడా కట్టుకుంటుండే. ఒకరోజు కాంచీరామ్ గారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఒక 50 లక్షల మంది మా మీటింగ్ మధ్యన కాంచీరామ్ గారు ఉన్నారు. ఆ రోజు కాంచీరామ్ ఫరారీ అని నోటీస్ పేపర్లో వచ్చింది. కాంచీరామ్ గారు ఏమన్నారు, 58 पेपर देगा कोई लोग? अब सब देखे कांचीराम फरार है, आपको दिख रहा है? मैं यहाँ पर हूँ, बेगम हजरत महल पार्क लखनऊ में मैं हूँ. ये मनुवादी मीडिया को मैं नहीं दिख रहा हूँ. वो अरेस्ट करे मैं फरार होने वाला नहीं है. मैं आर्यंस को एक बात कहना चाहता हूँ, इस देश के अंदर आर्यंस जिस वक्त देश में आए थे वो गधे पे आए थे. आर्यंस जिस वक्त इस देश में आए थे वो गधे पे आए थे. मैं गरीब आदमी हूँ, मैं घोड़ों का इंतजाम तो नहीं करूंगा. फिर मैं इस देश का प्रधानमंत्री बनूंगा, तुमको गधों पे सवार करके फिर भिजाऊंगा तुम लोग देश को. అంటే ఎంత ఫీల్ పవర్ ఉంటే మనకు ఆ మాట అనడు. కాబట్టి మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈరోజు మనమందరం కూడా చాలా ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత చదువుకున్నా రాజకీయ అధికారం వైపు మనం అడుగులు పడలేదు. ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, అడుగు తిరిగే సంఘాలు కానీ, మనం అడుగుకున్నటువంటి నిధులు కానీ, స్కీములు కానీ ఈరోజు కేవలం మనం స్కీమ్లనే అడుక్కునే స్థాయి వాళ్ళని చూశారు. కాబట్టి అధికారం వైపు మళ్ళించలేని పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తుంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు మాలోడు ఉంటే మాదిలోడు ఉండడు, మాదిలోడు ఉంటే మాలోడు ఉండడు. కాబట్టి మనం అడుక్కునే స్థాయిలో మన శక్తిని మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రవీణ్ కుమార్ సార్ మిమ్మల్ని మేము మీ వెనుక ఉన్నాం. आप संघर्ष करो, प्रवीण कुमार साहब आप संघर्ष करो, हम तुम्हारे साथ आएंगे. ప్రతి గడపకు మనం తీసుకుపోయినప్పుడే మన యొక్క నాయకుడు ఎదురనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆహావు అని చెప్పేసి మనము మన నాయకుడిని మనమే కిందించుకోవడం కాదు. ప్రవీణ్ కుమార్ ఏదైతే రిజైన్ చేసినటువంటి మంచి డీజీపీ స్థాయి కావాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి స్థాయిని కూడా వదులుకొని ఈ రోజు ఈ ప్రజల కోసం, ఈ పేద బలహీన వర్గాల కోసం ఏదైతే వచ్చిందో ఆయన యొక్క త్యాగానికి నేను ఎందుకు వస్తున్నా అని చెప్పేసి ఆ నిరుత్సాహ నిస్పృహకు రాకుండా ఇంకో 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా రిజైన్ చేసి మన సమాజంలోకి వచ్చేటట్లు మనం ఒక అవకాశాన్ని కల్పిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఆశయాలతో మన ముందుకు వచ్చాడో ఎట్లా మనకు ఒక నమ్మకం ఉంది.
రేపు ముఖ్యమంత్రి రూపంలో మన రాష్ట్రానికి అయినప్పుడే మన జాతుల యొక్క సమస్యలు తానే పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈరోజు మనం స్థాపించినటువంటి ఏవైతే అవి గురుకులాలు ఉన్నాయో అవి యూనివర్సిటీ స్థాయిలో ఎదిగే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుమార్ యొక్క ఆలోచన విధానాన్ని మన్నించి మనమందరూ కూడా అమ్ముడు అవ్వకుండా ఎవడైతే ఈ దేశంలో ఓటు అమ్ముకుంటాడో వాడు తన చెల్లిని తన అమ్మను అమ్ముకున్నట్టు అని ఫీల్ అయినప్పుడే మనం రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ గారు చెప్పారు. కాబట్టి మీరు అదే దృష్టిగా ఆలోచించేసి మన ఓటుని ఎవరితో మనం కొట్టాడాల్సిన అవసరం లేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఉన్నటువంటి ఒక బ్యాలెట్ బాక్స్ లో మనం ఓటేసినప్పుడే మనకు రాజకీయ అధికారం అందుతుంది. కాబట్టి మనము కేవలం ఒక మంచి సున్నితమైనటువంటి ఓటును మన సున్నితమైనటువంటి ఓటును మనం బ్యాలెట్ డబ్బాలో వేసుకోకపోతే ఇంకోటి సంపే మార్గంలో ఎప్పుడు మన రాజ్యాధికారం వస్తుంది. ఇది చాలా సులువైన పని. మనం అమ్ముడు పోవద్దు, మన ఓటు మనం వేసుకోవాలి. ఇది ఒక్కటే నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ సంగారెడ్డికి వస్తే లేదా ఇంకో ఊరికి వస్తే సార్ ఏం చెప్పిండు, సార్ జేబులో ఏమున్నాయి, మాకు సార్ జేబులో ఉన్నటువంటి అవకాశాలు మాకు ఇస్తాడా అని చెప్పేసి ఎవరైనా వస్తే దయచేసి ఈ రోజే ఈ మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్ రావద్దని నేను చెప్తా ఉన్నాను. ఓట్ కే సాత్ నోట్ జబ్ దేతా ఆజాదీ భీక్ మే నహీ మిల్తా. అధికారం అనేది అడుక్కుంటే పిచ్చంలో రాదు. మీరు రూపాయి జమ చేసి జమ చేసి ఓట్ల రూపంలో దెబ్బలు చూపించినప్పుడే అది తప్పకుండా సాధ్యమైంది. కాబట్టి రాజ్యాధికారం అనేది అడుక్కుంటే రాదు, దానికి పోరాటం చేయాల్సి ఉంటుంది, దానికి కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఒక టైం ఇవ్వాలి, ఒకటి మనీ ఇవ్వాలి, ఒక టాలెంట్ ఇవ్వాలి. అన్ని రకాల శక్తులు ఇక్కడ గుమి ఉన్నప్పుడే మనకు ఇలాంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనము ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే ఆశయంతో ముందుకు వచ్చాడో రాజ్యాధికారం అనే ఒక మహోత్కరమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతి గడప తీసుకుపోయి సార్ మీరు కూడా ఎందుకంటే ఇంకా మనకు చాలా సమయం ఉంది. ఆత్రపడకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మాకు అనుకూలంగా నేను తీసుకోనండి. మనం ఇంకొకరి కింద పనిచేసే పరిస్థితి ఉండకుండా మనము. కాబట్టి మీరందరూ కూడా చాలా మంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, మీరు అభిప్రాయం సేకరణ చేయాలి సార్ అని చెప్పేసి. మన జాతర ఎట్లా ఉన్నాయంటే 2000 మంది సర్వే చేసే అభిప్రాయం అంటే 2000 రకాల అడవి ఇస్తాం. అడవికి ఇల్లు కొట్టబోతుంటే మన నిర్ణయాలు కాదు సార్, మీరు నిర్ణయం తీసుకోండి, మీ వెనుక మేము ఉన్నామని చెప్పేసి మనం ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినప్పుడే మనం రాజ్యాధికార వైపు అడుగులు పడతాయి. కాబట్టి అభిప్రాయ సేకరణ జరగాలి, కానీ నేను చెప్పిన మాట వినలేదని చెప్పేసి మాత్రం ఎవరు కూడా ఊహించొద్దు. మనకు నాయకులకు నమ్మకం ఉండాలి. మన నాయకుడు అయితే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఉత్తర భారతదేశంలో చాలా మంది ఈరోజు అధికారం వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా కాంగ్రెస్ ప్రశ్నించకుండా ఆయన బీజేపీతో కూర్చున్నా, రేపు భారత్ ప్రవీణ్ కుమార్ గారు బీజేపీ పక్కన కూర్చున్నా, కాంగ్రెస్ తోటి పక్కన కూర్చున్నా, రేపు టీఆర్ తోటి పక్కన కూర్చున్నా మన కోసమే మా ప్రయోజనాల కోసమే కూర్చొని చెప్పేసి మీకు బలమైనటువంటి నమ్మకాన్ని కలిగినప్పుడే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం డౌట్ గా ఉన్నటువంటి జాతం, మనం అనుభవించే జాతం, మనకు డౌట్ ఎక్కువ. మనం పుట్టే తల్లిదండ్రులు మనం పుట్టమాలేదని చెప్పేసి మనము అట్లాంటి డౌట్ ఉంటాయి. కాబట్టి మనకు ఎలాంటి డౌట్లు కూడా ఉండకుండా మనం చైతన్యం పూర్వమైనటువంటి సంస్థ ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మనసులు పెట్టి మనం రాజ్యాధికారం వైపు అడుగులు వేసినప్పుడే తప్పకుండా ఇది సాధ్యమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఆయన అనుకుంటే ఎక్కడైనా కూడా సెటిల్ అవుతుండే, ఫారెన్లో కూడా సెటిల్ అయిపోతుండే. కానీ ఈరోజు తన కొన్ని అత్యున్నతమైనటువంటి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ప్రజల కోసం మన మధ్యకు వచ్చింది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు ఏదైతే మనువాదుల గుండెల్లో రైలు పరిగెత్తిసేసి రేపు రాబోయే ఒక శక్తి ఎట్లా రావాలి, రేపు ఎలక్షన్ వరకు ఇంకా 2.5 సంవత్సరాల వరకు ఎలక్షన్ ఉన్నది. కాబట్టి రేపు కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా మన శక్తిని చూసి మనకు భయపడి రేపు అలయన్స్ వచ్చే పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురావాలంటే ఈరోజు భారీ స్థాయికి మీరు పోయి సార్ మేము అరేంజ్ చేస్తాము, మీకు పొత్తులు కూర్చుకుంటాము, మాకు ఇన్ని సీట్లు అని మనకి అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మనం శక్తి ఎంతవరకు పెంచుకోవాలంటే మన శత్రువు కూడా భయపడి ఈ ప్రపంచానికి భయపడి రేపు మనకు పొత్తులకు వచ్చే పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే కేవలం మనం ఈరోజు మానవాదిగా విడిపోయి ఉన్నాం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఒకసారి మీ ముందర చెప్పడం కాదు, కానీ చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మిమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తున్నారు, మిమ్మల్ని కాళీశ్రామ్ గారు చూస్తున్నారు, మీరు మహాత్మా జ్యోతిరావు చూస్తున్నారు, ఛత్రపతి షాహు మహారాజ్ మిమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాటలో ఆయన చూపించినటువంటి మార్గంలో ఈరోజు కాళీశ్రామ్ బాటలో అది నడుస్తున్నారు.
మీరు పిలిపించినటువంటి పిలుపుని రేపు అందుకొని రేపు అగ్రకుల పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తించాల్సినటువంటి పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం విడిపోయినాం, కానీ కలిస్తే నిలుస్తే గెలిస్తే ఈ దోపిడీ వ్యవస్థనే మారుస్తామని ఒక బలమైన కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ రోజు మనమందరం కూడా ఒక నినాదంగా, ఒక కలిసికట్టుగా, ఒక చైతన్యమైనటువంటి శ్రమంతిలా ఈ రోజు గర్జిస్తున్న సింహంగా. కాబట్టి ఈ రోజు ఒక్కడే వచ్చాడు, కానీ రేపు 119 మందిలో మనం కనీసం 100 మంది నేను అసెంబ్లీకి పంపుదామని ఒక బలమైనటువంటి ఆశయం కోసం మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనమందరం కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది రాజకీయ అధికారంకు దూరం అయిపోయి, చాలా సంవత్సరాలు అయిపోయింది మనకు రాజకీయ అధికారం గురించి చెప్పే వ్యక్తులు. ఇప్పటి వరకు మీరు గమనించండి, కాంచీరామ్ తర్వాత మనం ఏ బాలమాది నాయకుడైనా, బీసీ నాయకుడైనా నిధుల కోసం మేము అడుక్కుంటున్నాం, ఒక చిప్ప ఎక్కువైంది, ఇంకో పైసలు తక్కువైంది, ఇలాంటి పోరాటాల కోసం వచ్చాం. కానీ మనం ఈ రోజు రాజ్యాధికారం కోసం వస్తున్నామనే నినాదం మన ముందు హరీష్ రావు మన నాయకత్వంలో బలంగా పోవాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కాంచీరామ్ గారితో పనిచేసినటువంటి నాతోటి మక్సూద్ కానీ, ఆ రోజు అనంత సార్ కానీ చాలా మంది ఆ రోజు మేము రాజ్యాధికారం కోసం పోరాడాం, కానీ సఫలం కాలేకపోయినాం. ఎందుకంటే ఆ రోజు కాంచీరామ్ ఆ రోజు ఏంటంటే కాంచీరామ్ గారు ఎవరు టికెట్ ఇచ్చాడంటే, ఆయన ఎక్కడైతే అసెంబ్లీ టికెట్ ఇచ్చాడో వాళ్ళ అసెంబ్లీ స్థాయికి పోయే స్థాయికి వాళ్ళకు పైసలు కూడా లేకుండే. కాబట్టి ఆ రోజు మనం ఫెయిల్ అయినాం. ఎందుకోసం అంటే చాలా కారణాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో కానీ, ఆంధ్రదేశంలో కానీ, తెలంగాణలో కానీ మనకందరూ కూడా ఒక బలమైనటువంటి నాయకులు కూడా దొరకలేకుండే. సార్ మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. చాలా మంది మనం కూడా ఎంతమంది అయితే ఈ రోజు చాలా మంది మగవాళ్ళే వచ్చాం. మన యొక్క ఆలోచన విధానాన్ని మన స్త్రీల వరకు తీసుకుపోకపోతే మనం 100% ఫెయిల్ అవుతాం. మనం అమ్ముడు వైపు గుణం ఉంది. ఒకసారి కాంచీరామ్ గారు చెప్పారు ఢిల్లీలో, చాలా మేము అంతా మండల కమిషన్ లాగు కరో వరణ కుర్సీ ఖాళీ కరో అని చెప్పేసి 1990లో మేమందరం ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన చాలా మంది రొట్టెలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన ఇంటికి తీసుకుపోయి ఒక ఇళ్లలో ఇచ్చేసిన తర్వాత ఆ రొట్టెలు కలెక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత, సార్ మనం అందరం కూడా ఇక్కడనే ఒక కూలి వాళ్ళకి పెట్టి మనం చేయించవచ్చు కదా, మీరు ఇళ్ళకి ఎందుకు పిండిస్తున్నారంటే అప్పుడు ఆయన చెప్పాడు, చాలా పెద్ద కథ చెప్పాడు, కానీ నేను షార్టేజ్ చెప్తున్నా. మనం చేసినటువంటి పోరాటం మన స్త్రీల వరకు పోవాలి. వాళ్ళు మీరు అమ్ముడు పరిస్థితి కాబట్టి ఆ భయంతో నేను వాళ్ళని అడగని కోసము అంటే ఈ రొట్టె ఎందుకు చేయాలి, ఈ రొట్టెలు ఎవరు తింటున్నారు, ఎందుకోసం చేస్తున్నారు ఈ పోరాటం అని చెప్పేసి వాళ్ళకి పోతున్న ఉద్దేశంతో మనం వచ్చేటప్పుడు కూడా నెక్స్ట్ మనం వచ్చే రోజు మనం ఏ ఇంటికి వచ్చినా మన కుటుంబ సమేతంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో, భారతదేశంలో మనకు రాజ్యాధికారం సాధ్యమైంది అంటే వాళ్ళు కుటుంబ సమేతంగా వాళ్ళు వచ్చింది కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. కాబట్టి మనం కూడా రేపు రాబోయే ఏ మీటింగ్ అయినా హరీష్ కుమార్ గారి మీటింగ్ అయినా అది దారుణ జాతరగా రావాలా, లేదా ఇంకోటి అసెంబ్లీ కోసం, రాజ్యాధికారం కోసం వచ్చినటువంటి జాతర కావాలని మిమ్మల్ని కోరుకుంటూ చాలా మంది మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు సునీల్కు, ఈ వేదిక మీద ఉన్నందరికీ పెద్దలకు అందరికీ కూడా జైలు తెలుపుకుంటూ రాబోయే రాజ్యాధికారం అని మనమే నిరాకరించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి प्रवीण कुमार साहब आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं. प्रवीण कुमार साहब आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं. प्रवीण कुमार साहब आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं. जो बहुजन की बात करेगा वही दिल्ली से राज करेगा. जो बहुजन की बात करेगा, जो बहुजन की बात करेगा. जय भीम, जय भारत. థ్యాంక్ యూ అన్న. గొప్ప నినాదంతో ఈరోజు మన గౌరవ సుప్రీం సార్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని చిన్న అవకాశాలకు లొంగిపోకండి. కాంచీరామ్ సార్ని ఎట్లయితే నమ్ముకొని ఒక విజయ నికేతనం ఎగిరేసిర్రు, ఆ పాటలు ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఆశీర్వదించండి అనే గొప్ప సంకేతాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మన జనార్దన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదాపు ఒక 3 రోజుల్లోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమ రూపకల్పనలో ప్రధాన భాగస్వాములైనటువంటి తోర్పల్లి రత్నం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా ఎవరు సపోర్ట్ లేదు, గట్టిగా చెప్పాలి. సభకు అందరికి నమస్కారం. ముందుగా ఈ ప్రోగ్రాం అనేది మా లిస్ట్ లో లేదు. వాస్తవానికి
సార్ దగ్గరికి పోయి నా ఇప్పుడు ఏదైతే హోటల్ ఓపెనింగ్ చేయడానికి పోయినామో ఆ హోటల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్లా సార్తో మేము హోటల్ ఓపెన్ చేయాలనుకున్న మీతో అవుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి సార్కు సాటర్డే రోజు మీటింగ్ ఉండే మీటింగ్ పోయిన రోజు గుర్తు చేశాం. సరే నేను చూస్తానమ్మా నా షెడ్యూల్ బట్టి అని చెప్పేసి అన్నాడు సార్. సరే అని చెప్పేసి మళ్ళీ ఒక రోజు వెళ్ళాం. సార్ లక్కీగా మా అదృష్టం ఏంటంటే టైం ఇచ్చాడు. అది మాకు చాలా సంతోషం సార్. అయితే అదే వాస్తవానికి ఆ ప్రోగ్రామ్ అనుకున్నాం కానీ సడన్ గా ఒక 2 days లో మాత్రం ఒక 2 days లోనే నిన్న ఒక రోజు గ్యాప్ మొన్న అనుకున్నాం ఎట్లాగో వస్తున్నాడు లాస్ట్ కన్వెన్షన్ చేద్దాం అనుకున్నాం, ఫెయిల్ అయింది 2020లో. మరి కనీసం ఇప్పుడైనా చేద్దామా అని చెప్పేసి సునీల్ నేను విజయరాజన్న డిస్కషన్ చేసినాం. సరే ఎంత మట్టుకు సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంత జనాలు వస్తాయని అస్సలు ఊహించాలి. ఎందుకంటే ఒకటే రోజు టైం ఉంది మాకు, ఒకటే రోజు టైం ఉంది ఏం చేద్దాం అని చెప్పేసి నైట్ డిసైడ్ చేసుకొని ఒకటే రోజులో ప్లాన్ చేసుకొని మా స్వేర్ నెట్వర్క్ కానీ టీజీపీఏ వాళ్ళు కానీ ఎస్ఎస్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ సపోర్ట్ ని ఈరోజు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసుకున్నాం. మాకు చాలా సంతోషం ఉంది సార్ ఈ టైం ఇచ్చినందుకు, మీ అమూల్యమైన టైము. సరే ముఖ్యంగా ఏంటంటే సార్ ఒక హోదాలో ఉండి ఈరోజు మన జాతి గురించి నా ప్రజల గురించి అని చెప్పేసి రిజైన్ చేసి ఈరోజు ఫస్ట్ టైం మన సంఘటనకి రావడం దాన్ని మేము స్వాగతిస్తున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే మన జాతుల గురించి ఒక బాబాసాహెబ్, ఒక కాంశీరామ్, ఒక జ్యోతిరావు పూలే ఎంత త్యాగం చేశాడో సార్ ఆ త్యాగం చేశాడు. ఎందుకంటే ఉన్నతమైన స్థితిలో నుంచి నా జాతి గురించి నా ప్రజల గురించి అని ఈరోజు రిజైన్ చేశారు సారు. బట్ ఈ సభాముఖంగా చెప్తున్నాను, సార్ మాత్రం ఎవరైనా అరెస్టులు అవి ఇవి అని చేశారనుకోండి సార్ పైన వీఐగా ఆలనీయం చెప్తున్నాం. ప్రజలారా మన జాతి గురించి మన గురించి సార్ ఎంతో కష్టపడాలని, నా జాతి గురించి నేను చావడానికైనా కానీ గురి కమ్మం ఎక్కడానికైనా రెడీ అని నిన్న ఇంటర్వ్యూలో వచ్చాడు. అది త్యాగమూర్తి అంటే సార్ మేము సభాముఖంగా చెప్తున్నాం, మీ వెన్నంటే ఉంటాం, అహోరాత్రులైనా కష్టపడి మీతో ఉంటామని సభాముఖం తెలియజేస్తున్నాం సార్. ఈ సభకు సహకరించిన అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ రావడానికి నాకు టైం ఇచ్చినందుకు, ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు. ఇంకా చాలా మాట్లాడాలి కానీ టైం లేదు, ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది, తర్వాత మాట్లాడతామని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తోటపల్లి రత్నం గారికి. ఇప్పుడు ఆల్ ఇండియా సమతా సంగీతంలో విశేష కృషి చేసినటువంటి వ్యక్తి, మనమందరం కూడా ఎన్నో ప్రసంగాలలో నిత్యం కూడా మహానీయుల యొక్క చరిత్రను చెబుతూ వాళ్ళ బాటలో ఎట్లా ప్రయాణించాలో బోధించినటువంటి వ్యక్తి, ఆహార్నిశలు తను అనర్గళంగా గొప్పగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో తను కొంత అనారోగ్యంగా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారికి కేవలం మీ ఆశీర్వాదం మాత్రమే ఈ కార్యక్రమంలో ఇవ్వాలని, దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా సార్కు మీ గొప్ప ఆశీర్వాదం అవసరం ఉన్నదని తెలియజేస్తూ అక్కడనే నిలబడి 2 మాటలతో సార్ని ఒక గొప్ప మహానుభావుడిగా చరిత్ర చూసే విధంగా మీరు ఒక ఆశీర్వాదం ఇవ్వాల్సిందే కొడతాం సార్. 1 నిమిషంలో సభకు చేతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆటలో నాకు తీసుకుంటే చరిత్ర మార్చిన వ్యక్తి చరిత్ర నిర్మించలేదన్నాడు అంబేద్కర్. చరిత్ర మార్చిన వ్యక్తి భవిష్యత్తు నిర్మించలేదన్నాడు అంబేద్కర్. చరిత్ర మార్చిన వ్యక్తి గతాన్ని నిర్మించలేదు, గతాన్ని మార్చిన వ్యక్తి గతాన్ని గట్టి తెచ్చుకోవాల్సి వస్తుందన్నాడు అంబేద్కర్. చాలా మంది మిత్రులు జనార్దన్ సార్ గారు మాట్లాడారు. భారతదేశ చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన నాటి నుంచి పోరాటం మొదలుపెట్టి ఈ దేశ చరిత్రలో పరిష్కారం చూపినంత ఎవరు చూపలేదు, ఎవరు చేయలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఇటలీకి చెందిన జోసెఫ్ మాతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే వేదిక మీకుంటారు. మనిషి చనిపోతాడు, సిద్ధాంతం చావదంటాడు ఇటలీకి చెందిన మాతిని. సిద్ధాంతం ఎప్పుడు చావదు, ఎప్పుడు బతుకుంటాం అనే ప్రశ్న అంబేద్కర్ వేసింది. జవాబు చెప్పలేదు. ఎంత మంచి సిద్ధాంతం ఉన్నా దానికి ప్రచారం కావాలన్నాడు అంబేద్కర్.
ప్రచారంతో పాటు దానికి ఆచరణవాదులు కావాలని అంబేద్కర్, ఆచరణవాదులతో పాటు అమలు చేసే వ్యక్తులు ఉండాలని అంబేద్కర్. అప్పుడే సిద్ధాంతం బతుకుంటుంది అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కరిజం ఎవర్ గ్రీన్. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ దేశంలో పోరాటం అనేది ఎక్కడ పోలేదు. బస్సు రాని ఉంది, జనం రాని ఉన్నది, డ్రైవర్ లేదు. డ్రైవర్ లేని రోడ్డు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. కాన్సీరామ్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం చేసి మాయావతిని 3 సార్లు ముఖ్యమంత్రి, అతిపెద్ద రాష్ట్రం, బ్రాహ్మణ భావజాలం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే మన శత్రువులు ఈ రాష్ట్రంలో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి చేసి 1992లో బాబ్రీ మసీదు కూలిపోయిన నుంచి ఎస్పీ బిఎస్పీ వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మన బీజేపీ ఎట్లా పోయింది? నరేంద్ర మోడీ గారికి మనకంటే మేధావులు నుండి అనేక రకాల సపోర్ట్ చేస్తున్నటువంటి శత్రువులు మన వ్యతిరేక వర్గాలు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం చేసి ఉత్తరప్రదేశ్ని కబ్జా చేసారు. ఫస్ట్ గుజరాత్ ఉన్న మోడీని తీసుకుపోయి వారణాసిలో నిలబెట్టారు. 2 కోట్ల మంది పనిచేసారు అండర్ గ్రౌండ్ లోపల. మోడీ ప్రధాని పెద్ద ఆంబారం సృష్టించి మీడియాను వాడుకొని సేవను మళ్ళీ అధికారాన్ని చేపట్టి 68 ఎంపీలను తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి అధికారాన్ని చేపట్టారు. దీనికి ముఖ్య కారణం 3 వ్యక్తులు ఉన్నారు. అఖిలేష్ యాదవ్, మాయావతి గారు, రాహుల్ గాంధీ గారు. ఈ 3 అనేకత వల్ల యూపీ పోయింది, దేశం పోయింది. కాబట్టి భారతదేశం లోపల బీపీ మౌర్య, సంగప్రియ గౌతమ్, రామ్దన్, పంజాబ్ లో ఎల్లారు బాలి, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 13th మార్చ్ 1927. అంతకంటే ముందు 2 మీటింగ్లు పెట్టింది బాంబేలో బాబాసాహెబ్. మన వాళ్ళు మీటింగ్ పెడితే వేదిక ఉంచుకొని మనం అంతరాయం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ పెట్టిండు. అక్కడ జరిగింది. 3వ పెడితే నాకు కోర్సు లేకుండా నేను చేయలేనని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఫిలాసఫీ రూపొందించి వారం రోజుల ఫిలాసఫీ పెట్టిండు. సోమవారం నైతిక విలువలు, మంగళవారం పీటీ డ్రిల్, బుధవారం ఫిజికల్ ఎక్సర్సైజ్, గురువారం పీటీ డ్రిల్, శుక్రవారం ఫస్ట్ ఎయిడ్, శనివారం పీటీ డ్రిల్, ఆదివారం నాడు సామాజిక రాజకీయ అంశాలపైన చర్చ. మహర్ రెజిమెంట్ లో పనిచేసినాక రద్దు చేస్తే వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ కార్డులు తయారు చేసుకొని కత్తి స్వామి, కర్రప్ స్వామి, గుర్రప్ స్వామి మొత్తం నేర్పి బంధువులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చుకొని థర్డ్ మీటింగ్ పెట్టిన బాంబేలో. మళ్ళీ గుండాలు అట్లా వచ్చారు. తెచ్చుకొని పోనీకి వస్తే ఎదురు తిరిగి లాఠీ చార్జ్ చేసి చెప్పులు కోట్లు వదిలేసిపోయారు. అవి ఉండవు అంబేద్కర్ ముందర పెట్టారు. బాంబే కోట్లు ఉన్నాయని ఎల్లారు పాకిస్తాన్ ఇప్పుడు కూడా. కాబట్టి పోరాటం చేయాలనుకున్న వ్యక్తి ఆవేశం కాదు, ఆలోచన కావాలి. శత్రువు అయితే మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిమ్స్ అండ్ అదర్స్ అండ్ ఉమెన్స్ బాబాసాహెబ్ మేనిఫెస్టో ఉంది. రెడీమేడ్ ఇచ్చిండు. అక్కడి నుంచి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 15th ఆగస్ట్ 1937 పెట్టిండు. కార్మికులు 18 గంటలు పనిదినాలుండే బాంబే నూలు మిల్లులో బాంబేలో 8 గంటలు చేసిన చరిత్ర. వైస్రాయ్ కౌన్సిల్ 1942 to 1946 ఈ రోజు తీసుకుని మెటర్నిటీ లీవ్, ఈఎస్ఐ, బోనస్ అన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 4 గంటలు చేసినటువంటిది. ఏ కార్మిక సంఘ నాయకుడు అంబేద్కర్ పేరు చెప్పడు, కానీ ఓటీ, యూనిఫామ్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ పెట్టి 400 మీటర్ల లోపల గనులకు దిగి బాబాసాహెబ్ దానికి యాక్ట్ తయారు చేసిండు. వైస్రాయ్ కౌన్సిల్ బ్రిటిష్ దాంట్లో అమెరికా వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ చూసినాక ఆయన ఈరోజు ముందుకు తీసుకొచ్చిన ట్రేడ్ యూనియన్ మళ్ళీ ఏం చేయాలని షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు పెట్టాలని చేసిన ప్రణాళిక. నెహ్రూ ప్రధానమంత్రితో సమయం తీసుకొని బాంబే లోపల పెట్టిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఔరంగాబాద్ కాలేజ్, ఇన్ని మనకు ఉన్నటువంటి నిజాం కాలేజ్ పరిధిలో ఉండి అక్కడ స్కాలర్షిప్లు వచ్చినాయి. లెటర్ రాసింది 1930లో. ఇక్కడ ఉన్నటువంటి మన నిజాం సర్కార్ ఆమోదించిండు. అదంతా చరిత్ర ఉంది. దాని తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ రాజకీయ అధికారం కోసం పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత ఒక్క అంబేద్కర్ లోపల రానియలేదు. అంబేద్కర్ చనిపోయినాక 15 మంది ఎంపీలు, 2 రాజ్యసభ మెంబర్లు వచ్చారు. మామూలు వ్యక్తులు కాదు. కోటు సూట్ వేసుకుని ఉన్న నెహ్రూ అది దేశం మూత్రం పడేది. అటువంటి వ్యక్తుల కాడికెళ్ళి ఉన్న చరిత్ర ఉంది.
ఈ దేశంలో ఏ విధంగా 1957 నుంచి రాజకీయ అధికారాన్ని ముక్కలు చేసారు. ఆ ముక్కలను మళ్ళీ జైన్ చేయాలా, దాన్ని మాంజని తయారు చేయాలా, మాంజని తయారు చేసుకుని ముందు వాళ్ళ అవసరం ఉంది. ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాదు, లక్షల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావాలా, లక్షల కాంశీరాము రావాలా. ఎవరో మనకు వచ్చి రాదు. ప్రతి వ్యక్తి బాబాసాహెబ్ ఫిలాసఫీ స్టడీ చేయాలా. ఫస్ట్ మీరు ఫండ్స్ సమకూర్చండి సార్, మొట్టమొదట ఫండ్స్ సమకూర్చండి. నెక్స్ట్ లిటరేచర్ తయారు చేయండి. నెక్స్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వండి. పై నుంచి కింది దాకా మొత్తం డాటా తీయండి. మన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్లో, తర్వాత రిపబ్లికన్ పార్టీలో భారతదేశంలో ఎంతమంది చరిత్ర ఉంది, అది మొత్తం లిటరేచర్ తయారు చేయండి. లిటరేచర్ తయారుతో పాటు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ట్రైనింగ్ క్లాస్ పెట్టి బ్రెయిన్కి ఎక్కియాల బాగా. ఓటు అనేది బౌద్ధం నుంచి తీసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్. బౌద్ధ భిక్షువులు పోటీ చేస్తే ఎర్ర పుల్ల, ఆకుపచ్చ పుల్ల, గులాబీ పుల్లలు ఆ గంపలలో పెడితే భిక్షువులు పోటీ చేస్తే ఏ వ్యక్తి అవసరం ఉందో ఆ పుల్లను తెచ్చి గంపలలో సీక్రెట్స్ గా లోపలేసేస్తే కౌంట్ చేసినాక భిక్షువులు గెలిచిన సంఘం. ఓటును బౌద్ధం నుంచి తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. బౌద్ధం నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి ఈ ఓటకు చాలా మందికి తెలియదు. దీన్ని భారతదేశంలో ఎవరికి వద్దన్నారు. అంబేద్కర్ ఓటు ఎందుకు ఇచ్చిండు, చదువుకున్న క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టలేదంటే బహుజనులంతా చదువులేని ఆ రోజుల్లో సర్పంచ్కు క్వాలిఫికేషన్లు. కాబట్టి మీ త్యాగం, మీ ప్రయాణం, దీన్ని మొత్తం కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, కొద్దిగా వినాల్సి ఉంది. నెక్స్ట్ దీన్ని నిర్మాణం చేయాలంటే మన వాళ్ళందరూ ఉద్యోగం చదువుకున్న నేను చదువుతున్నట్టున్నాడు, ఉద్యోగం నేను పరువు చేస్తున్నట్టున్నారు, రిటైర్ అయిన వాళ్ళు ముసలి అంటున్నాడు. మరి ఎవరు పనిచేయాలి అంబేద్కరిజం కోసం? ఎవరు పనిచేయాలి అంబేద్కరిజం కోసం? రిటైర్ అయిన బ్రాహ్మిన్స్ అంతా గోరఖ్పూర్లో పోయి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, వసూలు చేసే వాళ్ళు వసూలు చేస్తున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, రాసే వాళ్ళు రాస్తున్నారు, ప్రచారం చేసే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మనం కూడా సంపాదించిన గో బ్యాక్ టు విలేజెస్, పే బ్యాక్ టు సొసైటీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ రెండు మనుషులు మనల్లో పక్కలను చూస్తున్నారు. వాళ్ళు బంగ్లా పెట్టుకున్నారు, కారు తెచ్చుకోరు, పట్టు చీర తెచ్చుకోరు, వాళ్ళ భార్య పిల్లలు బంగారం. కరెక్ట్, బంగారం వేసుకో, కారు కొనుక్కో, భవనం పెట్టుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో లేకపోతే అది అంబేద్కర్ ఇల్లు కాదు, అంబేద్కర్ మనుషులు కావు. కాబట్టి ఎన్ని చేసుకున్నామో అంతకంటే ఎక్కువ త్యాగం భావితరాల నిర్మాణం ఉంది. భావితరాల నిర్మాణం కోసం చేయకపోతే భవిష్యత్తు నిలబడదు, ఎవరు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సౌత్ ఇండియా నుంచి నాయకత్వం వస్తుంది అన్నాడు. మీరు సౌత్ ఇండియా నుంచి వచ్చారు, ఒక రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా స్టడీ చేసి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అందరు సపోర్ట్. మీకు ఏమి కావాలో సలహాలు, నోటు కావాలా, ఓటు కావాలా, రెండు కావాలి. మన వాళ్ళు కాన్సర్ నాయకత్వం మీద తెలంగాణ వాళ్ళే నోటు తెద్దామన్నారు, ఓటు తెద్దన్నాడు. ఇప్పుడు ఓటు ఇవ్వాలా, నోటు ఇవ్వాలా. కుటుంబాలని మార్చుకొని కుటుంబాల పరంగా ముందుకు రావడానికి సోషల్, కల్చర్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, లాస్ట్ పొలిటికల్ పార్టీ ఉంది. అన్నిటికీ మించింది. చాలా గొప్ప అనర్గనంగా ఈ చరిత్రను గొప్పగా మాట్లాడేటువంటి వ్యక్తి. తను ఎన్నో ప్రాంతాలలో చూసినాం. సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ మహనీయుల కార్యక్రమం ఉన్నా తను వాడిపోతాడు, పిలువకపోయినా పోతాడు. నా జాతి ప్రజలకు నేను ఏమైనా చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. మరోసారి చంద్రయ్య సార్కు ప్రత్యేకంగా జైలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్పీ నాయకులు పల్లె నరసింహరావు గారు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి 1 నిమిషంలో మీరు చెప్పాలనుకున్నది చెప్పి ప్రవీణ్ కుమార్ సార్ గారికి దిశానిర్దేశం కూడా ఏం సూచన చేయాలనుకుంటున్నారో తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాం. బహుజన మహాపురుషులని ముందుగా బహుజన మహాపురుషులని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి, గొప్ప వ్యక్తి, మీరెవరు కూడా సార్ని ఇంకొక పేరును ముందు యాడ్ చేసి పిలవాలి. చాలా మంది పిలుస్తలేరు అంటే అర్థం తెలియక పిలుస్తలేరు. మిత్రులారా, కేవలము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే అనకుండగా మాన్య ఆర్ఎస్
మాన్యశ్రీ ఎందుకంటున్నామంటే మాన్యవర్ కాంచీరామ్ గారికే దక్కింది పది ఒక పేరు. ఈ సమాజంలో తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి ఈ సమాజానికి అన్ని విధాలా అర్పిస్తున్నటువంటి వ్యక్తులని మనము మాన్యశ్రీ అనేటువంటి ఒక పేరుతోటి సంబంధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి కోవలో, అటువంటి ఒక రూట్ లో, అటువంటి పంతాలో ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కాబట్టి వారికి మాన్యశ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి మనం అందరం పిలవాలి మిత్రులారా. కాబట్టి ఆ రోజు సార్ 2 నిమిషాలు మాట్లాడతాను. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగానైతే మహిళా బిల్లు కోసం ఆ లోక్సభలో పట్టుబడితే దాన్ని ఛేదించకపోతే దానికి రాజీనామా చేసినటువంటి గత అంబేద్కర్ గారు అయితే, అదే విధంగా మరి మాన్యవర్ కాంచీరామ్ గారు సైంటిస్ట్ గా ఉండి ఈ దేశంలో అత్యున్నత పదవిలో ఉండి ఈ యొక్క రాజకీయాలు నా బహుజనులకు కావాలి, మరి ఈ ఫలాలు అందాలని చెప్పేసినటువంటి ఒక శక్తిని ఆయన కూడగట్టుకొని ఈ సమాజం కోసమే పదవిని రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి మాన్యవర్ కాంచీరామ్ గారు. అదే తరహాలో అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే మరి తెలంగాణ రాష్ట్రంలో అదే తరహాలో, అదే పంతాలో, అదే కోవలో మరి ఈ రోజు నా జాతి ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో, అదే విధంగా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా నేను నాయకత్వం వహించాలని చెప్పేసినటువంటి గొప్ప వ్యక్తి మరి రాజీనామా చేసి ఈ రోజు ఐజీ గారికి రాజీనామా చేసి మా దగ్గరికి వచ్చాడంటే ఎంత శక్తి, ఎంత ప్రేమ, ఎంత పట్టుదల, ఎంత కుతూహలం ఉందో మన సమాజం మీద సార్కి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఆషామాషి విషయం కాదు ఇది. చాలా మందికి ఏమర్థమవుతుందంటే మామూలు పదవే కదా, మామూలు పోస్టే కదా రాజీనామా చేశాడు. కాదు మిత్రులారా, మరి ఈ రోజు అత్యున్నమని అయినటువంటి ఒక పదవిని రాజీనామా చేసి మన మధ్యలో వచ్చి కూర్చున్నాడంటే ఈ సమాజం మీద ఎంతో ప్రేమ ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చివరగా నిజంగానే మా మిత్రుడు కాంచీరామ్ గారి మాటల్లో చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే. మనం అనకపోతే ఎవడు మాట్లాడాడు మిత్రులారా? మనమే అంటున్నాం ఈరోజు ఈ బహుజన రాజ్యం కోసం, బహుజనులకు నాయకత్వం వహించడం కోసం మాన్యశ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే మనకు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి ప్రకటన చేసుకున్నాం. మనమే ఎవరు చేయాల్సిన పని లేదు, ప్రకటన మనమే చేసుకున్నాం. ఈ రోజు సార్ సమక్షంలోనే మాట్లాడదాం. ఎందుకంటే సార్కు వెన్నట్టుగా ఉండాలి. ఇలా సమాజం కోసం ముందొచ్చుడు కాబట్టి వెనుక మనం వేల కోట్ల అడుగులై మరి మాన్య ప్రవీణ్ సార్ యొక్క అడుగులో పోదామని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీలో ఇన్నేళ్ళుగా పనిచేస్తున్నాం సార్. కానీ నిజమైన నాయకుడు, గట్టి దమ్మున నాయకుడు, జీరుల నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి ఈ రోజు గమనించి మరి ఆ సార్ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం. అందరూ కూడా సార్ యొక్క నాయకత్వం పోయి బహుజన రాజకీయాలు తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ఆ సార్ గారికి ప్రత్యేక జై భీమ్, జై భారత్, జై భీమ్, నమో బుద్ధాయ్. పల్లె సంజీవనకు అన్నగారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ యుద్ధం స్టార్ట్ కాకుండా ఇట్లా భయపడితే కరెక్ట్ పని చేస్తుంది. చాలా ఇంకా ఆట స్టార్ట్ కాలే. స్టూడియోనా కార్లకి ఎక్కాలి. హలో, థ్యాంక్ యూ అన్న. అన్నగారు ఇప్పటివరకు మాట్లాడినట్టు నిజంగా మన ప్రజలందరికీ ఒక ఈ గొప్ప ఆశీర్వాదమే మన సుప్రీం కోర్టు అవసరం ఉండాలి. నిజంగా ఏ అవకాశాలైతే చిన్న చిన్న అవకాశాలతో మనం అందరం కూడా కాంప్రమైజ్ అయిపోయి మనమందరం కూడా మన జీవితాలను, మన తరాలని మనమందరం కూడా నష్టం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి కావచ్చు, జయరామల్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, పరంజయ్ కావచ్చు, జోగిపేట కావచ్చు,
గొప్ప కానుకను కూడా అక్కడ అందించడం జరిగింది మన సుప్రీం ఫేరో గారు. నిజంగా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో కూడా రేపు భవిష్యత్తులో గొప్పగా ఆశీర్వాదంతో ముందుకు పోవాలని మన ప్రవీణ్ కుమార్ సార్ గారిని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముప్పారం ప్రకాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం పెట్టుకున్నాం. గౌరవ సుప్రీం ఫేరో మనమందరం కూడా ఇంతమంది కూడా కేవలం ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మనం ఎక్కువ సమయం వృధా చేసుకోవద్దు. మనం ప్రవీణ్ కుమార్ సార్ మన బాస్ యొక్క సందేశాన్ని వినడం కోసం మాత్రమే మీరందరూ కూడా వచ్చిందనే విషయం మాకు తెలుసు. ఖచ్చితంగా సుప్రీం ఫేరోకి ఎక్కువ అవకాశం ఇద్దాం. సార్ మాట్లాడిన తర్వాత మీ అందరికి కూడా ఎవరు హ్యాండ్ రేజ్ చేసినా ప్రవీణ్ కుమార్ సార్ కి 2 మాటలలో మీరు సూచన ఇవ్వడానికి కానీ ఏదైనా ప్రశ్న అనుమానం ఎత్తినా మీరు అడగడానికి అవకాశం కూడా మన ప్రవీణ్ కుమార్ సార్ గారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ముప్పారం ప్రకాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. చిరంజీవి సార్ నేను జేబీ మంట, మీరంతా జై శ్రీరామ్. కలిసిపోయినట్టున్నారు అప్పుడే గట్టిగా మిత్రులారా, ఆర్గనైజేషన్ రీత్యా కావచ్చు, వృత్తి రీత్యా కావచ్చు, కొద్దిగా సార్తో దూరంగా తిన్నాడు. మీరంతా స్వేరో గురుకుల పాఠశాలలో బాధ్యతలు స్వీకరించిన నుంచి దాదాపు ఇప్పటి వరకు సార్తో ఉన్నారు మీరంతా. అయితే నేనెవరో మీ అందరికీ బాగా తెలుసు. నేను ఒక 14 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఎర్ర జెండా మోసి ఎర్ర జెండాను ఉమ్మడి మెదక్ జిల్లాలో 46 మండలాల్లో విస్తరించే పద్ధతిలో అనేక ప్రయాసంగాల్లో పనిచేశాను. ఎంత గొప్ప పని చేసినా నా వెనుక అంటే పుట్టక ముందు ఈ దేశంలో నా కులం నిర్ణయించబడింది కదా. నాకు ఎంత త్యాగం ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, నా కులం నా ఎదుగుదలను నిర్ణయిస్తాను. అట్లనే నేను సిపిఐఎంలో పనిచేసే క్రమంలో 14 సంవత్సరాలు పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఒకరి కింద పని చేయాల్సిన పరిస్థితిని ఒప్పుకోదు కదా ఈ బహుజన గుండె. దాంతో 2006లో రిజైన్ చేసి వచ్చాను. 2006 నుంచి ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ వదిలేసినాక బహుజనవాదాన్ని, బహుజన సిద్ధాంతాన్ని చదువుతూ ఆచరణలో ఫాలో అయ్యే ప్రయత్నం చేసే క్రమంలో అనేక మందిని చూసిన నేను ఈ దేశంలో బహుజనుల స్థితిగతులు మారాలని, లేదు ఈ భారతదేశ ప్రజల యొక్క అభివృద్ధి జరగాలని ఈ దేశంలో ముందుగా ఆశించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బహుజనుల యొక్క స్థితిగతులు మారాలంటే రాజ్యాధికారం ఒక్కటే అంతిమ లక్ష్యం అని చెప్పేసి అంబేద్కర్ రథాన్ని కాంశీరామయ్య రూపంలో ఈ దేశంలో చాలా దగ్గరికి పోయిన రాజ్యాధికారం వరకు మనువాదులంతా భయపడే పరిస్థితుల్లో కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని నిర్మించింది ఈ దేశంలో. దురదృష్టం, ఆయన చనిపోయిన తర్వాత ఇవాళకి కూడా అంటే నిన్నటి దాకా నాకు మరో బహుజన సమాజాన్ని, బహుజన ఉద్యమాన్ని, బహుజన రథాన్ని ముందుకు తీసుకుపోయేట ఆయన కనిపించలేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఒకటి బాగా పరిశీలించాను. కాంశీరామ్ గారు చెప్పారు, త్యాగం ఈ బహుజన సమాజాన్ని, బహుజన ఆత్మగౌరవం పెంపొందించడం కోసం త్యాగం చేయాలి. ఆ త్యాగం మరింత త్యాగం కావాలి అన్నాడు. ఆ మరింత త్యాగం నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఒక తెగింపులో చూసినాను. చాలా మంది బహుజన సమాజంలో నాతో సహా త్యాగం చేస్తాం. కానీ త్యాగం అంటే మరింత త్యాగం అంటే ఇది కదా, ఉన్నత పదవులను వదులుకొని, ఉన్నత ఉద్యోగాలను వదులుకొని బహుజన సమాజానికి నేనున్నా రావడం అనేది. ఇక్కడ ఉన్న చాలా మంది
హరీష్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంకా 6 ఏళ్ళు కొనసాగుతాడని ఆశపడి ఉంటారు, లేదా నమ్మి ఉంటారు. నేను మాత్రం ఒక 2 నెలల క్రితం సెంట్రల్ కోర్టులో అంబేద్కర్ పూలే ఆలోచన విధానం మీటింగ్ జరుగుతాం. ఆ మీటింగ్ సారు నేను కూడా పోయినాం. వాస్తవం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కులాల ఆధిపత్యంలో ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో, సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాధికారంలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ సమాజం అభివృద్ధి అవుతుంది. నా సమాజం అభివృద్ధి దూరంగా ఉంటుంది. నా సమాజంలో అనేక మంది చదువుకొని ఆశలతోటి తెగింపుతోటి నా రాజ్యం, నా బతుకులు మార్చుకోవడం కోసం ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగంతో ఉన్న బహుజన సమాజం ఎవరైనా ఒక్కరు మమ్మల్ని నడిపే నాయకుడు రాలేకపోతున్నాడా అని ఆశపడుతూ ఉంది. నేను ఈ 20 ఏళ్ల కాలం నుంచి ప్రజా ఉద్యమంలో చూస్తున్నా. అందుకే ఆ సెంట్రల్ కోర్టులో ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఒకటి అడిగాను, సార్ ఇంకెంతకాలం ఉద్యోగం చేస్తారు, బంద్ చేయండి సార్, ఉద్యోగం బంద్ చేయండి, మా సమాజానికి నాయకుడిగా రండి అని అడిగిన. నవ్విండు ఆయన. బహుశా ఈ రాష్ట్రంలో ఉద్యోగం రిజైన్ చేయమని అడిగిన దాంట్లో నేను మొదటి వాడిని అడిగిన. చిరంజీవి ఇక్కడ అప్పులకు నేను ఇప్పటి వరకు ఎవరికి మనస్ఫూర్తిగా పువ్వులు ఇవ్వలే, ఎవరికి శాలో కూడా వేయలే. నిజంగా నేను ఎవరికి సన్మానం చేయాలి. నా జీవితంలో మొదటిసారి హార్ట్ఫుల్గా ప్రజా ఉద్యమంలో బహుజన సమాజానికి నాయకత్వంగా రావాలని నా తరఫున, నా బహుజన సమాజం తరఫున ప్రవీణ్ కుమార్ సార్ గారు బహుజన రథాన్ని నడపడం కోసం నాయకుడిగా రావాలని ఆహ్వానిస్తూ వెల్కమ్ చెప్తున్నాం. మిత్రులారా, ప్రవీణ్ కుమార్ సార్ ఉద్యోగం రిజైన్ చేయాలని చాలా మంది దండయాత్ర స్టార్ట్ చేశారు. ఊరికే దండయాత్ర స్టార్ట్ చేయాలి. మొన్న ఎవడో కేసు పెట్టింది. కేసులు ఆయనకి కొత్తనా? కేసులు పెట్టినంత మాత్రాన ఇలా భయపడడం లేడు. అరే అదే ఈ రాష్ట్రంలో పనులు చేసేటోళ్ళను బెత్తం తీసుకొని సప్లై చేసిన ఆయనకు కేసులు పెట్టి మీరే చెప్తారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రూల్ కట్టేతోటి కానీ మిత్రులారా, జ్ఞాన యుద్ధం స్టార్ట్ అయినప్పుడే నేను ఆ రోజు అనుకున్నా, జ్ఞాన యుద్ధం తర్వాత జరగాల్సింది ఈ రాష్ట్రంలో రాజ్యాధికార యుద్ధం. జ్ఞాన యుద్ధం అంటే ఎట్లుంటది? మొన్న 5వ తరగతి ఎగ్జామ్లకు పెద్ద జాతర లెక్కలే. ఈ రాజ్యాధికార యుద్ధంలో కూడా అయ్యా నాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి సంపద కులాలు కూడా హరీష్ ప్రవీణ్ కుమార్ గారు ముందుకు రావాల్సి వస్తుంది. ఆ పద్ధతిలో బహుజన రాజ్య స్థాపన కోసం జరిగే ఉద్యమంలో సామాజిక హక్కుల సంఘం సాహసం ఖచ్చితంగా పోయేలే, ఎవడి పల్లకి పోయేలే. కానీ ప్రవీణ్ కుమార్ సార్ గారు బహుజన ఉద్యమాన్ని నడపడానికి వస్తే ఆయన పల్లకి ఫస్ట్ నేను ముందుండి పోయేందుకు సిద్ధం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నుంచి టీజీపీఏ నాయకుడిగా సేవలు అందిస్తున్నటువంటి మంజుల సిస్టర్ గారిని లలిత సిస్టర్ గారు మహిళగా
అనేక రకాల సేవలు అందిస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేస్తున్నటువంటి యుద్ధంకు ఆమె 24 గంటలు నిత్యం కృషి చేస్తున్నటువంటి లలిత సిస్టర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతారు. నేను స్వేరో అనేటటువంటి మాట నిజంగా నేను గురుకులాల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని. స్వేరో అనేటటువంటి మాట 2012వ సంవత్సరంలో విన్నప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, సారు ఏదైతే ఆకాశమే హద్దుగా నా జనం ఉండాలి అనేటటువంటి, నా బిడ్డలు ఉండాలనేటటువంటి తాపత్రయపడ్డారో, నేనే ఆకాశాన్ని అంది వచ్చినట్టుగా నేను సంతోషపడినా. ఆ దినం నుండి కూడా సార్ని అనుసరిస్తూ సార్ యొక్క ఆశయాల కోసము గురుకులాల్లో మా కూతుర్ని జాయిన్ చేసి అక్కడ కూడా పేరెంట్గా అనేకులకు మోటివేట్ చేస్తూ, అంటే గురుకుల విద్యా వ్యవస్థ గురించి తెలియజేస్తూ అప్పటి నుండి సార్ యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తూ వస్తున్నాం. మన బిడ్డలు, ఈ భావితరాల బిడ్డలు ఎప్పుడు కూడా అణగారిపోకుండా ముందున్నటువంటి 100 సంవత్సరాలు కూడా మన బిడ్డలే పరిపాలన కొనసాగించాలన్నటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళింది. ఈ రోజు సారు రిజైన్ చేసిండ్రు అని అంటే నిజంగా ఆ రోజు ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాం. ఎందుకంటే ఇది కూడా మన యొక్క సమాజం కోసమే. అంటే ఏదైతే పేద వర్గాల బిడ్డలు, అణగారిన వర్గాల బిడ్డలు ఉన్నారో ఆ తల్లిదండ్రులు కూడా గ్రామ స్థాయి నుంచి రాజకీయ అంటే పార్లమెంట్ వరకు వెళ్ళడానికి చేసేటటువంటి ఒక మార్గం అని మేము అనుకుంటూ, సార్ మీతో మేము ఉంటాం సార్, మహిళలుగా అన్ని విషయాల్లో మీతో, మీ యొక్క వెనుకాల మీ ముందుండి మేము నడుస్తామని హామీ ఇస్తూ జేబీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లలిత సిస్టర్ గారికి. ఇప్పుడు కొమ్ము రజిత మేడం గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరు గట్టిగా సపోర్ట్ కూడా ఒకసారి. ఎవరి స్పీచ్ కోసం అయితే మనం అందరం ఎదురు చూస్తున్నామో అతి కొద్ది క్షణాల్లోనే మన ముందుకు మన సుప్రీం కోర్టు రాబోతా ఉన్నారు మాట్లాడడానికి. అందరికీ జైబీ. ఈరోజు ఇంత పెద్ద ప్రాంగణంలో ఇంత చక్కగా మనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే సందర్భాన మనమందరం కూడా వెల్కమ్ చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అయితే ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్. మీ డిసిషన్ని చాలా మంది బాధపడ్డారు. అయితే మేమందరం కూడా ఒకే మాటతో మేమందరం కూడా మీ వెంటే ఉంటాము. ఎందుకంటే మీ డెడికేషన్, మీ అంకిత భావము, మీ కమిట్మెంట్ మేము చూసి ఉన్నాం కాబట్టి. అయితే స్వేరో మిత్రులకు, ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక చాలా పవర్ఫుల్ వెపన్. సో మన చేతుల్లో సోషల్ మీడియా ఉంది. అయితే మనము కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము, కొన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, అలాగే ఉత్తరాది పార్టీలు ఏ విధంగా సోషల్ మీడియాని ఆలంబన చేసుకొని పవర్లోకి వచ్చాయి. కాబట్టి అలాగే అది ఒక నెగిటివ్ కూడా అవుతుంది. ఎందుకంటే మనము ఆంధ్రాలో చూసాం పవన్ కళ్యాణ్ గారి పార్టీ. సో ఇలాంటి కొత్త పార్టీలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు సో ఇతరులతో లేదా మహిళలతో, మన నాయకులతో మనం చాలా సంయమనంతో వ్యవహరించాలి. ఒక సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా మనకి అనుకూలంగా మలుచుకోవాలి. ఎందుకంటే సో ఇతరులు అంటే ఇతర కులాలు, అగ్రవర్ణాలు వాళ్ళు ఏం చేసినా దాన్ని ఒక చిన్న తప్పుగానే లెక్కిస్తారు. కానీ అదే ఒక చిన్న తప్పుకి కత్తి మహేష్ని ఎంత ట్రోల్ చేశారో మనం చూసాం. సో మన కళ్ళెదురుగానే మనము ఆయన్ని ఒక చిన్న మాట అన్నందుకు ఎంత ట్రోల్ చేస్తారో చూసాము. కాబట్టి మన ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవీణ్ సార్కి నేను చెప్పే సజెషన్ ఒక్కటే, సార్ అత్యంత జాగ్రత్తతో ఉండండి. అండ్ సో ఎవ్రీ ఏరియాలో చాలా ఎక్స్పర్ట్స్, ఇందాక చంద్రయ్య సార్
అలాగే పెద్దలందరూ కూడా చక్కటి సజెషన్స్ ఇచ్చారు. సో ఒక హిస్టరీ నుండి జరగబోయే సంఘటనలతోటి మనము ఎన్నో నేర్చుకోగలుగుతాము. సో మన ప్రతి అడుగు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అన్ని విధాలుగా అన్ని వైపులా మన చూపు ప్రసరించి ఉండాలి. సో ఎందుకంటే రాజ్యాధికారం అనేది ఒక రోజులో రాదు. ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళు దాని రుచి చూసి ఉన్నారు. సో ఎవరైతే పాలకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవించి ఉన్నారు. సో మనం వస్తున్నాం అనగానే పల్లెంలో పెట్టి ఎవరు ఇవ్వరు. సో దానికోసం తప్పకుండా కొట్లాడాలి, పోరాడాలి, చాలా జాగ్రత్తగా పోరాడాలి. సో మేమంతా కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాము, మీకు సజెషన్స్ ఇస్తాము. అలాగే మా తరఫున ప్రతి సపోర్ట్ మీకు ఉంటుంది. సో ఈ పోరాటంలో మీరు విజయం సాధిస్తారు, తెలంగాణకి ఒక కొత్త వెలుగునిస్తారు అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు స్వేరోస్ అనుబంధ సంఘాలలో తెలంగాణ సోషల్ జస్టిస్ కోసం న్యాయవాదిగా పనిచేస్తూ అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఈరోజు స్వేరో నెట్వర్క్ కావచ్చు, గౌరవ సుప్రీం స్వేరో కావచ్చు, ఎక్కడ ఆటంకం ఎదురైనా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాళ్ళతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అడ్వకేట్ గా సేవలు అందిస్తూ తెలంగాణ లాయర్స్ ఫర్ సోషల్ జస్టిస్ అని ఒక తెలంగాణ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి విజయరాజు గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సునీల్. మొదలుగా నవభారత అంబేద్కరుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను చాలా సందర్భాలలో కూడా అన్ని స్కూళ్ళలో కానీ మీటింగ్లలో కానీ ఒకటే ఒక పదం బాగా చెప్తుంటే, సంగారెడ్డి ఇస్నాపూర్ కానీ లేకపోతే ఆందోళన లోపల ఉన్నటువంటి స్కూల్స్ కానీ మిగతా స్కూల్ పిల్లల మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ నుండి మనం ఒక్కసారి జైబీం అంటే హైదరాబాద్ నడిబొట్టునున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వినబడాలి. ఆ రకంగా మనం జైబీం చెప్పాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు మిగతా మా సోదరులందరూ కూడా ఇక్కడ ప్రవీణ్ కుమార్ సార్ మీద అభిమానంతో ఈ యొక్క ర్యాలీకి కానీ ఈ యొక్క సభకు వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా మన సుప్రీం స్వారో గారికి మరొక్కసారి కూడా జై భీములు గట్టిగా చెప్పాలి. జై భీమ్. సరిపోతలేదు, హైదరాబాద్ పోవాలి. పక్కకు ఉండేటటువంటి చంద్రన్న చెప్పినట్టుగా ఎర్రపుల్ల, అగ్గిపుల్ల, నల్లపుల్ల కూడా వినిపించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఆట ఇప్పుడే ఆరంభం అయ్యింది. ఇందాక పత్రికా విలేకరులు అన్నారు, మరొకసారి కూడా గట్టిగా చెప్పాలి. సంగారెడ్డి దద్దరిల్లిపోవాలి. జై భీమ్. జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం. ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం. థ్యాంక్ యూ అనండాల్. సమయం లేదు. అలాగే ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా సార్కు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో సమయాన్ని ఒకటే ఒక ప్రోగ్రాం అనుకొని మన దగ్గరకు వస్తే సార్ ఇక్కడ బంధించినాం. సెంట్రల్ కంపెనీ నుండి కూడా చాలా పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కువసేపు నేను సమయం తీసుకోను. మేము రామచంద్రపురం నుండి వచ్చేటప్పుడు మాకు సహకరించినటువంటి రుద్రాగం శంకర్ గారికి, పడంచేరు లోపల ఉన్నటువంటి మిత్రులకు, అలాగే మార్గ మధ్యం లోపల ఉన్నటువంటి పోసారం సర్పంచ్ గారికి, అలాగే రుద్రాగం గ్రామం లోపల ఉన్నటువంటి మిత్రులు అశోక్ గారికి, ఆ తర్వాత కంది లోపల ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ మల్లికార్జున్ గారికి, అలాగే మా సంగారెడ్డి జిల్లా లోపల అమర్నిశలు కష్టపడుతున్నటువంటి నా మిత్రుడు సునీల్ గారికి, వారితో కష్టపడినటువంటి రత్న వైస్ ప్రెసిడెంట్ గారికి, తిమోతి గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే పేరున ఇక్కడ ఉన్నటువంటి మాకు ఎవ్రీ డాక్టర్స్ సంబంధించినటువంటి డాక్టర్ కిరణ్ గారికి, ఎప్పుడు కూడా పదే అన్ని విషయాలలో మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, అలాగే మండలగూడ గ్రామం నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాంప్లీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు గారు, సంగారెడ్డి నుండి చంద్రాయ్ గారు సార్ గారు, మిగతా ఉన్నటువంటి సభ లోపల ఆశీనులైనటువంటి టీజీపీఏ వాళ్ళు కూడా అందరికీ పేరు నా జైభీము తెలియజేస్తున్నాను. ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది. మిత్రులారా, ఇన్ని రోజులు కేవలం ఏంటంటే ఆశావాహులుగా మాత్రమే పనిచేసినట్టున్నాం మనం. నాకు సీటు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పోస్టింగ్ కావాలి, నాకు పదవి కావాలి అనేటటువంటి విధంగా. కానీ ఈ రోజు అస్సలు ఆట అనేటటువంటిది ప్రారంభం అయ్యింది. మన యొక్క సారి యొక్క నైపుణ్యత కానీ సారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది అని అంటే, గురుకులలో చదివేటటువంటి ప్రతి పిల్లలు కూడా వారికి ఈ రోజు చదువుకునేటటువంటి పిల్లలకు ఎక్కడ ఏ స్కూల్ లోపల సమస్యలు వచ్చినా ఒక అడ్వకేట్స్ వింగ్ తయారు చేసిండు.
మన పిల్లలకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తే వాళ్ళకు ఎల్పీ డాక్టర్స్ అనేటటువంటి వ్యక్తులను ఇచ్చిండ్రు, స్పోర్ట్స్ కమిటీ అనేటటువంటిది ఇచ్చిండ్రు, స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలకు టీజీపీ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిండు. ఇట్లా 16-18 స్వర ఆర్గనైజేషన్ నుండి సంస్థలను అందించిండు. ప్రతి ఒక్క సంస్థకు వారి యొక్క ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ మన యొక్క వ్యవస్థను కాపాడాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో మన మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి అలాగే కూడా సార్కు భవిష్యత్తు గురించి అంత ఆలోచన ఉన్నది. మరి సార్ యొక్క పదవీ కాలం ఇంకా 6 సంవత్సరాలు ఉందనగా కూడా కేవలం నేను 1% నిన్న HMTV లోపల సార్ గారు చెప్తా ఉన్నారు, నేను 1% మాత్రమే నా జాతికి నేను చేయగలిగిన, ఇంకా 99% నేను చేయాలి అనేటటువంటి సంకల్పంతో సార్ ఈ రోజు ముందుకు వచ్చాడు. కాబట్టి అటువంటి నవభారత అంబేద్కరునికి మనందరం కూడా తల వంచి సార్కు జైభీములు తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తు లోపల మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, భవిష్యత్తు లోపల మీరు నడిచేటటువంటి ప్రతి దారి లోపల మీకు వెన్నంట మేముంటాము. చివరి రక్తం, చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మా యొక్క ప్రయాణం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వెనకాలనే ఉంటది అనేటటువంటిది సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, దయచేసి కూడా మన దగ్గర ఉండేటటువంటి మనువాదుల యొక్క మాటలను నమ్మి మనం ఈ కులాల కుమ్ములాటలకు పోవద్దు. ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలి. సార్ మంచి సంకల్పంతో ఈ రోజు మన మధ్యలోకి వచ్చిండు. భవిష్యత్తు లోపల రానున్న రోజులల్లా ఈ రోజు మన కాంశీరామ్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానంతో సార్ బయటకు వచ్చిండు. ఇందాక జనార్దన్ అన్న మాట్లాడుతూ సార్ను మాన్యశ్రీ ప్రవీణ్ గారు అనేటటువంటి విధంగా కూడా పిలుస్తా ఉన్నారు. మరి భవిష్యత్తు లోపల కూడా తెలంగాణ లోపల మాయల పైకిలను వదిలిపెట్టాలి, మాటలు చెప్పేటలను వదిలిపెట్టాలి, పని చేసేటటువంటి వ్యక్తులకు పక్కన కట్టాలి, వాళ్ళను రాష్ట్ర రాజకీయాలకు ఆహ్వానించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చూడాలి అనేటటువంటిది కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా ఫైట్ చేసినటువంటి న్యాయవాదుల దగ్గరికైనా, టీచర్స్ దగ్గరికైనా, మిగతా వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి కేసులు అయినాయి. ఏ కేసులకు ఎవరం భయపడేటటువంటిది ఎక్కడ కూడా లేనే లేదు. ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క సమస్యను కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క ధీటుగా జవాబు చెప్పుకుంటాం. భవిష్యత్తు లోపల ఈ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క జెండా ఎగరవేస్తాం. భవిష్యత్తు లోపల తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా కూడా సార్ చూడాలనేటటువంటి మా ఆకాంక్షకు అనేక రకాలుగా మేమందరం ప్రణాళికలతోటి చక్కగా పనిచేస్తాం అనేటటువంటి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వాతావరణం కూడా సరిగా లేదు, ఎక్కువసేపు ఎవరం సమయం తీసుకొని ఉన్నా ఇబ్బంది పడతాము. సార్ యొక్క స్పీచ్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్. కాబట్టి సార్ యొక్క ప్రసంగాన్ని అందరం విందాము. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అలాగే ఈ సభకు సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్, జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ విజయరాజన్న. నిజంగా మనమందరం కూడా ఈరోజు ఈ గొప్ప మహానుభావుని యొక్క స్పీచ్ కోసం మనమందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఈ సమావేశంలో వందలాదిగా మనమందరం కూడా అతి తక్కువ సమయంలోనే చాలా కష్టపడి నిధులు లేనటువంటి రాత్రులను గడిపి ఈరోజు మనం ఎంతోమంది ఇక్కడ పోగు చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క సంకల్పం అంతా కూడా ఒకటే, మన ఈ సమావేశాలకు సంబంధించినటువంటి శ్రమ కానీ, ఈ సమావేశాల యొక్క డబ్బులు కానీ, ఈ సమావేశాల ఏర్పాటుకు పెడుతున్నటువంటి డబ్బులు కావచ్చు, మనం ఇంటి నుంచి ఈ తిప్పల పడి ఈ కార్యక్రమాలు చేయడానికి వెచ్చిస్తున్నటువంటి సమయం కానీ వృధా కావద్దు. ఎన్ని సమావేశాలు, ఎన్ని కార్యక్రమాలు మనం అందరం కూడా మహనీయుల చరిత్రలు వింటనే ఉన్నాం. మహనీయుల యొక్క గొప్ప ఘనతలను మనం అందరం కూడా వింటనే ఉన్నాం. మనం షోలో నింపుతూనే ఉన్నాం. మళ్ళీ చివరికి ఏమి చేయాలో గదే చేస్తున్నాం. మనం చేయకపోయినా మనల్ని ఎవరైనా సరే ఊళ్ళల్లో ఏమి చేయాలో గదే చేపిస్తున్నారు. కాబట్టి ఇక నుంచైనా సరే మార్పు మొదలు కావాలి, నా నుంచే మార్పు మొదలు కావాలని మీరందరూ కూడా నిన్ననే మన గౌరవ సుప్రీం స్పీచ్ విన్నారు. మీరందరూ కూడా
ఎందుకోసం ఈ అడిషనల్ డీజీపీ పదవిని తృణప్రాయంగా వదిలేనో, ఎంత గొప్ప అత్యున్నతమైన పదవి, పోలీస్ ఆఫీసర్లనే అత్యున్నతమైనటువంటి పదవిని కూడా సింపుల్ గా వదిలేసి మా ప్రజల కోసం, మా బహుజన జాతి బిడ్డల కోసం నేను మీ ఈ యొక్క గొప్ప పదవి అయినా సరే వదులుకొని నేను ఈ పల్లె బాట పడతా, ప్రతి తాండ బాట పడతా, ప్రతి మైనార్టీ ఇంటికి పోతా, నా జాతి బిడ్డలందరికీ కూడా నేను ఏదో చెప్తానని ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నటువంటి గౌరవ సుప్రీం సేరు మాటలు మనం అందరం వినాల్సినటువంటి అవసరం ఉన్నది. వినడంతో పాటు మనమందరం కూడా ఈ సమావేశం పెట్టినటువంటి సమయాన్ని వృధా కానివ్వకుండా ఆచరణలో మనం అందరం కూడా ముందుకు పాటించాల్సిందిగా మీరందరూ కూడా మీ విలువైనటువంటి సమయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సుప్రీం సేరు మాట్లాడే ముందు మన చిన్నారి చెల్లెలు ఒక చిన్న పల్లవి పాడుతుంది. ఆ పల్లవి పాడి మన గౌరవ సుప్రీం సేరు మాట్లాడతారు. ఇప్పుడు చిన్నారి చెల్లెలు తన పాటను కొనసాగించాల్సిందే కోరుతా ఉన్నాం. నేను ఒక చిన్న పాట పాడబోతున్నాను. దాంతో పాటు ఒక సెంటెన్స్ కూడా చెప్తాను. मेरी हर सांसों में बाबा साहब नाम तुम्हारा है, मेरी हर सांसों में बाबा साहब नाम तुम्हारा है, आज अगर मैं खुश हूँ तो ये एहसान तुम्हारा है, थमा हुआ है हाथ मेरा आपने मुझको मालूम है, मेरे हर पल हर लम्हे में मेरे बाबा साहब प्यार तुम्हारा है, जो मेरे दर्द में रोया करते थे, अपने आंसू में दिल को भिगोया करते थे, जिन्होंने कुर्बान कर दी अपनी औलादे, वो
వెలుగై రాకుంటే జై 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 భీమ్ జై 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 భీమ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో మరో తల్లి సంతోషమ్మ అలంపూర్ నుంచి వచ్చింది. గద్వాల అలంపూర్ బిడ్డ మన సుప్రీం సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అక్కడి నుంచి ఇక్కడికి మన కార్యక్రమానికి అటెండ్ కావడానికి ఒక పల్లవి ఒక శరణం పాడత తల్లి బంగారు తల్లి. దయచేసి మీ సమయాన్ని ఎక్కువ కూడా ఏం మాట్లాడదో తెలియజేస్తూ దయచేసి మీ గొప్ప ఆశీర్వాదాన్ని మీ పాటతోని మా సార్కి ఇచ్చి గొప్పగా మీరు అందరూ కూడా సారు వర్ధిల్లేటట్టు మీ పాట ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ జై భీమ్. అల్లంపూర్ నుంచి వచ్చినాము. నా పేరు సంతోషమ్మ, మహేష్ అన్న, సుకన్న. ప్రవీణ్ అన్న గురించి ఒక పాట రాసిన, తప్పులుంటే క్షమించచ్చు. మల్లెలాంటి తెల్లనైన మనసు నీదన్నా, మరువబోము నీ సేవలెల్లప్పుడు. మల్లెలాంటి తెల్లనైన మనసు నీదన్నా, మరువబోము నీ సేవలెల్లప్పుడు. 50 ఏళ్ళొచ్చిన తరగని నీ ధైర్యం, ప్రజల పట్ల ఉండే ఆ ప్రేమను మరువలేమనా నిన్ను ఎల్లప్పుడు. మరపురాని ఆ ప్రేమను మరువలేమనా నిన్ను ఎల్లప్పుడు. మరపురాని ఆ ప్రేమను. తెలంగాణ రాష్ట్రంలో అలంపూరు గ్రామంలో ప్రేమిలమ్మ సవరన్నకు పుట్టినవన్నా. దళిత జాతి బిడ్డల భవిష్యత్తులు కోరి అనునిత్యం జాతికి నీ వంకితమైనవు. మరువలేమనా నీ మోమును, మరపురాని పసి నవ్వును. మరువలేమనా నీ మోమును, మరపురాని పసి నవ్వును. సూర్య చంద్రులకైన అలసట లేదున్నది, అలు పెరుగని నీ అడుగులు పయనిస్తుంటాయి. సూర్య చంద్రులకైన అలసట లేదున్నది, అలు పెరుగని నీ అడుగులు పయనిస్తుంటాయి. ఇంటిని మరచి జాతికి విలువిచ్చి చరిత్రలో మరో అంబేద్కరుడైనావు. మరువలేమనా నీ త్యాగము, మరపురాని ఆ సేవలు. మరువలేమనా నీ త్యాగము, మరపురాని ఆ సేవలు. మల్లెలాంటి తెల్లనైన మనసు నీదనా, మరువబోము నీ సేవలెల్లప్పుడు. మరువబోము నీ సేవలెల్లప్పుడు. జై భీమ్. తప్పులుంటే క్షమించండి, నేనే రాసిన ఈ థ్యాంక్ యూ పాట. అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరి స్పీచ్ కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నామో, ఎవరి గొంతు కోసం, ఎవరి ఆశా కిరణం కోసం మనమందరం కూడా ఒక గొప్ప ఆశా కిరణం కోసం మనం అందరం కూడా ప్రవీణ్ కుమార్ సార్ పాటలు నడవడానికే ప్రవీణ్ కుమార్ సార్ అడుగు వేసి మా మద్దతు మీకు ఉంటుందని వచ్చినటువంటి జయరామ, జోగిపేట్, నారాయణగఢ్, పవన్ సార్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ సుప్రీం సార్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. సార్ దయచేసి ఈ వేదిక మీద టెలికాస్ట్ అవుతున్నది, లైవ్ టెలికాస్ట్ అవుతుంది కార్యక్రమం. ఎవరు కూడా ఈ వేదిక మీద ఉండదు. దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్ అందరికీ. సార్ మాట్లాడండి. ఇప్పుడు మీరు కిందికి పోయే వరకు సార్ మాట్లాడండి. దయచేసి కిందికి వెళ్ళిపోవాలి. దయచేసి అక్కడ కిందికి వెళ్ళిపోవాలి అందరూ. దయచేసి ఎవరు కూడా
సో దయచేసి అందరూ కూడా కిందికి వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎవరు రావద్దు దయచేసి, ఇక్కడ ఎవరు తిరగొద్దండి దయచేసి ప్లీజ్. కార్యక్రమానికి సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. అన్న 2 నిమిషాలు సార్ మాట్లాడిన తర్వాత రండి, 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత. సునీల్ అన్న కొబ్బరిపల్లి సార్కి షాలో కప్పుతా ఉన్నారు. థ్యాంక్ యూ దయచేసి అందరూ సహకరించాలి. కూర్చోండి, ఇక్కడ ఉన్న అందరూ కూర్చోండి. లైవ్ టెలికాస్ట్ అవుతుంది మన కార్యక్రమం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వేల సంఖ్యను మనం చూస్తున్నాం, కానీ టీవీలే కాదు సోషల్ మీడియా మనందరికీ కూడా పెద్ద దిక్కు. సోషల్ మీడియా మన టీవీలు చూపెట్టారు, మన కార్యక్రమాలు ఎవరు చూపెట్టారు కూడా వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకందరికీ కూడా సోషల్ మీడియా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతాం. ఇప్పుడు మన గౌరవ సుప్రీం సార్ డాక్టర్ ఆర్ఎస్ కిరణ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. ఈరోజు ఈరోజు ఈ సంగారెడ్డి పట్టణంలో స్వేరోస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవగాహన సదస్సులో ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో ఆనందంతో, ఎంతో గర్వంతో, జై భీమ్, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈరోజు నన్ను మీ బిడ్డగా, మనందరి బిడ్డగా హక్కున చేర్చుకున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఇది ఒక్క రోజు గోస కాదు, ఒక సంవత్సరం గోస కాదు, 100ల సంవత్సరాల గోస, 100ల సంవత్సరాల ఆవేదన, 1000 సంవత్సరాల అణచివేత, 1000 సంవత్సరాల కుట్రలు కుతంత్రాలు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని మనం పండగలు కూడా చేసుకుంటున్నాం. కానీ మన బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఆ బతుకులు మార్చడం కోసమే ప్రవీణ్ కుమార్ త్యాగం చేసి వచ్చిన మిత్రులారా, నీ మటన్లకు, నీ చికెన్లకు, నీ దావత్లకు, నీ బీర్లకు, నీ లక్షల రూపాయల టికానా ఫలానాలకు, దీనికి తాయిలాలకు మోసపోయే జాతులు కావు మావే. తిండి లేక ఇట్లా లేమేమో, తిండి లేక ఇట్లా లేమో, ఆకలి కొని ఇట్లా లేమో. బిడ్డ, మాకు నిజమైన అధికారం కావాలి, నిజమైన అభివృద్ధి కావాలి, మాకు నిజమైన అభివృద్ధి కావాలి. మా బిడ్డలు ఆకాశంలో విహరించాలి. మేము ఎప్పుడు కూడా కింద ఉండకూడదు. మేము ఎప్పుడు కూడా ఎక్కడ సంపద ఉండదు అక్కడ మేము ఉండాలి, ఎక్కడ అవకాశం ఉండదు అక్కడ మేము ఉండాలి, ఎక్కడ సమానత్వం ఉండదు అక్కడ మేము ఉండాలి. ఎన్ని రోజులని కూలి పని చేయాలి, ఎన్ని రోజులని బాధ్యతలు కాలుమొక్కని బతకాలి, ఎన్ని రోజులని రోడ్లు ఓడవాలి, ఎన్ని రోజులని ఇళ్ల పని చేయాలి, ఎన్ని రోజులని కళ్ళు గీయాలి, ఎన్ని రోజులని మేము గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి. మరి మా పిల్లలు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకూడదు? మా పిల్లలు ఎందుకు బిజినెస్ మెన్లు కాకూడదు? ఎందుకు మా పిల్లలు మరి అమెరికాలో, ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున పోకూడదు అని చెప్పి అడగడం కోసం మీ బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఈరోజు ఉద్యోగం. ఈరోజు నారాయణఖేడ్ నుంచి, జహీరాబాద్ నుంచి, మన్నూరు నుంచి, కంది నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా గ్రామాల నుంచి, చాలా మండలాల నుంచి ఇక్కడికి వేలాది మంది ప్రజలు ఈరోజు ఈ చరిత్రాత్మకమైన సభకు వచ్చారు. ప్రవీణ్ కుమార్ పదవి విరమణ చేసిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ పెట్టినందుకు సంగారెడ్డి మిత్రులందరూ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నిజానికి పేద బడుగు అనకూడదు అని అంటున్నా, బడుగు బలహీన దళిత వర్గాల నుంచి చెట్టుకొకరు పుట్టుకొకరై తిండికి లేక, కరెంటు లేక, గుడిసెలుండి ఎక్కడో చోటు లేక, చదువుకోవడానికి చోటు లేక ఉన్న పరిస్థితుల నుంచి ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని, ఆఫీసులలో వండుకొని, పార్కులలో చదువుకొని ఐపీఎస్లకు వస్తాం, మంచి మంచి ఉద్యోగాలకు వస్తాం. మరి అదే ఉద్యోగాన్ని తృణప్రాయంగా పనిచేసినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసిపోతున్నారా. మా అమ్మ పొద్దున్నే ఊరు నుంచి వచ్చింది, ఎందుకు రా బిడ్డ వదిలేసినావు, మన అవ్వలు చూడు కూలి పని చేస్తున్నారు, మన వదిన చూడు కూలి పని చేస్తున్నారు, మన అవ్వలు చూడు కూలి పని చేస్తున్నారు, వదినలు కూడా కూలి పని చేస్తున్నారు, అన్నలు కూడా కూలి పని చేస్తున్నారు, నువ్వు ఒక్కరిని మంచి ఉద్యోగానికి పోయినామని గర్వపడ్డావురా, ఏంటిరా బిడ్డ ఎట్లా చేసినావంటే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మా నీ ఒక్క కొడుకే బాగుపడ్డాడు, రేపు కోట్ల కొడుకులు బాగుపడేదాకా బాగుపడాలని ప్రవీణ్ కుమార్ ఈరోజు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే, మహాతల్లి సావిత్రిబాయి ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ గారి బాటలో పోవడానికి అమ్ముడు పోకుండా, ఒకరిని మోసం చేయకుండా, అమ్మకుండా ఈరోజు ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా వచ్చిండు ప్రవీణ్ కుమార్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. చాలా ఇన్ఫర్మేషన్ లాగుతుంటారు, మీకు ఫోన్లు వస్తుంటాయి, కేసులు పెడుతుంటే నేను రిటైర్ అయినా మరుసటి రోజే నా మీద కరీంనగర్ లో పోలీస్ కేసు రిజిస్టర్ చేసింది. పోలీస్ కేసులో భయపడ్డాడు ప్రవీణ్ కుమార్. डरने वाला है तो मरने के लिए तैयार है. जब तक हुकूमत को हम हासिल नहीं करते तब तक हम ऐसी काम करते रहेंगे, ऐसी बात करते ही रहेंगे, पीछे नहीं हटेंगे, नहीं हटेंगे, नहीं हटेंगे, बिल्कुल नहीं हटेंगे. इनका कोई सवाल లేదు మిత్రులారా. ఈ రోజు 9 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో పనిచేసినాం. 9 సంవత్సరాలు ఈరోజు ఒక చిన్నారి బిడ్డ రాసి ఇక్కడికి వచ్చి ఎంత చక్కగా గొప్పగా ఉపన్యాసం ఇచ్చింది, ఎంత చక్కగా గొప్పగా పాట పాడింది, ఎంత చక్కగా బాబాసాహెబ్ గారి మెసేజ్ ఇచ్చింది. ఈ బిడ్డకున్న ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే చాలా బాగుంటుంది. ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు. వాళ్ళు గురుకుల పాఠశాలకు బిల్డింగ్లే, సగం గురుకుల పాఠశాలకు అసలు బిల్డింగ్లే లేవు, ఎక్కడ పైసలు రావు. ఎట్లా మరి పిల్లలు చదవాలి, ఎట్లా పిల్లలు మరి బాగా చదువుకోవాలి, ఎట్లా పిల్లలు డాక్టర్లు కావాలి, ఎట్లా పిల్లలు ఇంజనీర్లు కావాలి, ఎప్పుడు కావాలి? ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ లో దళిత బంధు పథకం అని మొదలు పెడుతున్నారు. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో మొదలు పెడుతున్నారు. మేమంటున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ 1000 కోట్ల రూపాయలను మా బిడ్డల కోసం పెట్టి వాళ్ళందరినీ అమెరికా, ఆస్ట్రేలియా పంపిస్తే ప్రతి ఇంట్లో ఒక సత్యనాథులు అవుతారు, ప్రతి ఇంట్లో ఒక సుందర్ పిచ్చయ్య అవుతారు, ప్రతి ఇంట్లో కూడా ఒక గొప్ప గొప్ప బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ గుర్తుకొస్తారు. మరి ఈరోజు మా పిల్లలు, మా బిడ్డలు అందరూ కూడా మేము ఒకసారి మా బిడ్డల ఇళ్లలోకి పోయినాం. ఇక్కడ కూడా చాలా గ్రామాల్లో తిరిగినాం. ఎంత దయనీయమైన పేదరికం. ఎన్ని రోజులని మేము ఇంతకుముందు దినార్థం గారు మాట్లాడుతున్నారు, జో బికేగా ఓ హమేషా హారేగా. బికేగా అంటే అమ్మడు పోతున్నాం. 1000 రూపాయలకు, 2000 రూపాయలకు, 3000 రూపాయలకు, 4000 రూపాయలకు రేట్ పెరుగుతుంది. 5000 అవుతుంది, 5 లక్షలు కూడా అవుతుంది, 10 లక్షలు అవుతుంది. కానీ ఒక్కసారి దేశవ్యాప్తంగా మన మీద ఎత్తున్న దాడులు చూడండి, అన్యాయం చూడండి, ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయో. ఇవన్నీ కూడా పోవాలంటే మనం స్వచ్ఛందంగా మనం నమ్మిన బహుజన వాదానికి తప్పకుండా వాళ్ళందరినీ కూడా రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే ఒక్కడే మార్గం మనందరినీ కూడా రక్షిస్తుంది మిత్రులారా. వేరే మార్గం లేదు. లేకపోతే ఈ డబ్బులన్నీ ఈ విధంగా ఓటర్ల కోసం ఇవ్వడం కోసమో, ఈ డబ్బులన్నీ మన బీర్ల కోసమో, బిర్యానీల కోసం పెట్టి, మనను మాయలో పెట్టి, మన కన్ఫ్యూజన్ లో పెట్టి, మనకి ఏ అవకాశం లేకుండా మన మాటలన్నీ కూడా, మన పాటలు, మన మాటలు, మన సంస్కృతి పత్రికల్లో రాకుండా మనం ఏమి
కేవలం మన మీద ఒక భావజాలం వృద్ధపడుతుంది. మీకేం తెలియదు వారి, మీరు ఎప్పుడు కూడా ప్రేక్షక పాత్ర వహించాలి, మీరు ఎప్పుడు కూడా మీరు చెప్పిన ఓట్లేయాలి బిడ్డ, లేకపోతే మీకు కూలి దొరకదు, మీకు అది దొరకదు, మీకు ఉద్యోగం దొరకదు, లేకపోతే మీ మీద కేసులు పెడతాం అని చెప్పి, లేకపోతే మీరు దాడి చేస్తాం, లేకపోతే బిడ్డని రానియం, మా ఇంటికి కూడా రానియం, ఏం చేస్తాం ఊరు నుంచి వెళ్ళేస్తాం, మీ బట్టలు కుడుస్తాం, అవి చేసి ఇవి చేసి మొత్తం మీద వాళ్ళని ఊరికి దూరంగా పెట్టి, నిన్ను కన్ఫ్యూజన్ లో పెట్టి, హమేష భయంలో పెట్టి బతికేటట్టుగా చేస్తారు. నీకు విధి లేక నీకు ఇష్టం లేని పార్టీలను అందరంలో పెట్టాల్సి వస్తుంది. మరి నీ బతుకులు అట్లే ఉంటాయి. 75 సంవత్సరాలైంది. 1980 సంవత్సరం వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఒక్క జడ్జి కూడా లేడంటే ఎంత అన్యాయం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ లో, దేశవ్యాప్తంగా ఉండే సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు 2% కన్నా ఎక్కువ లేరంటే, అంటే 100కు 2 మంది ఉన్నారంటే ఎక్కడుంది స్వాతంత్రం మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రవీణ్ కుమార్ ఒక్కడు కాదు బిడ్డ, దిక్కు మొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్లు ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రవీణ్ కుమారే, రాజీ అనే బిడ్డ ప్రవీణ్ కుమారే, సంతోషమ్మ ప్రవీణ్ కుమారే, ముప్పారం ప్రకాష్ ప్రవీణ్ కుమారే, జనార్దన్ ప్రవీణ్ కుమారే, సునీల్ ప్రవీణ్ కుమారే, అందరు కూడా ప్రవీణ్ కుమార్లే. మీరు ఇక్కడ ఉన్న అందరు కూడా ప్రవీణ్ కుమార్లే. కాడికి కాళ్ళు అప్పిన అబ్బా ప్రవీణ్ కుమారే, గర్భంలో ఉన్న బిడ్డ కూడా ప్రవీణ్ కుమారే. మిత్రులారా, 100% ప్రవీణ్ కుమార్ మీద కేసు పెడితే కోట్ల మంది ప్రవీణ్ కుమార్లు ఈ దేశంలో పుట్టుకొస్తారు. మిత్రులారా, పాత రోజులు పోయినాయి, గంగిరేంద్రుడాగా బతికే రోజులు పోయినాయి. డూడు బసవన్నలు కాదు మా బిడ్డలు. ఈ రోజు బుద్ధుడి జ్ఞాన బోధనం, శ్రమలో తేజో తీర్థనం, సభా మంగళం, ఎదురొచ్చే గాలులు ఎదురుగా ఆకాశం వైపే ప్రయాణిస్తామనే బిడ్డలు ఈ రోజు తెలంగాణ కాదు ఎంత దేశంలో కూడా మొత్తం ఉన్నారు. ఆ రోజులు పోయిన బిడ్డ, ఈ బీర్లు బిర్యానీలు తైలాలు ఇచ్చి మా పిల్లలు మా బిడ్డలు అందరూ కూడా మాయం చేసి ఓట్లు గుర్తించుకునే రోజులు పోయినాయి. మా మార్గం మేమే చూసుకుంటాం, బహుజన రాజ్యాన్ని మేమే సృష్టించుకుంటాం. మిత్రులారా, అంతవరకు కూడా మడమ దిప్పేది లేదు. అందుకొరకే మిత్రులారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీ ఇళ్ళకి వస్తారు మళ్ళీ ఓటు పిచ్చగాళ్ళు వచ్చి పొట్టలు తలకాయ పెడతారు, కాళ్ళ మీద పడతారు, తల అన్ని చేసి నువ్వు అదే చేస్తా ఉంటారు. దళిత ముఖ్యమంత్రి అంటారు, ఆ ముఖ్యమంత్రి అంటారు, ఈ ముఖ్యమంత్రి అంటారు. మీరు అయ్యో బాధ్యత అని చెప్పి, అబ్బో మా పెద్ద మా పటేల్ వచ్చిండు, మా దొర వచ్చిండు, మా ఇళ్లలో కూర్చున్నాడు, మా తొలి అంటున్నాడు అని చెప్పి చల్లగా అయిపోయి అమ్మ మాటించి, అయ్యో నేను ఓటించిన బిడ్డ, నేను ఇక మాటించిన బిడ్డ, నేనేం చేయను అనే పరిస్థితి అనేది మళ్ళీ రానియకుండ్రి. మళ్ళీ ఒక ఈ రోజు జనార్దన్ గారు చాలా చక్కటి మాట చెప్పిండ్రు, ఇప్పుడా చేస్తే ఇప్పుడే చేయాలి, లేకపోతే ఇంకొక 1000 సంవత్సరాలు మన వెనక్కి పోతాం. మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంత మంచి ముప్పారం ప్రకాశం గారు కూడా అదే చెప్పిండ్రు, ఇంత మంచి అవకాశం మళ్ళీ మీకు లైఫ్ లో రాదు 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 నేరదు. అందుకొరకు దయచేసి 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 ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ కుమార్ లాగా ఆలోచించండి. ఈరోజు చంద్రయ్య టీచర్ గారు ఆరోగ్యం బాగలేదు, కూర్చున్నారు కింద, డయాబెటీస్ వచ్చి ఆపరేషన్ అయింది, కూర్చున్నారు కింద. ఆయన లోపల ఉండే కసి ప్రతి ఒక్క యువకుల లోపల ఉండాలి, ప్రతి ఒక్క అక్క లోపల ఉండాలి, ప్రతి ఒక్క తల్లి లోపల ఉండాలి, ప్రతి చెల్లి లోపల ఉండాలి. ఈ మెసేజ్ ఈ రోజు మీరు సంగారెడ్డి నుంచి, ఎక్కడి నుంచి అయితే అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, మరి తాండూరు నుంచి అన్నపురెడ్డిపల్లి దాకా ప్రతి గల్లీకి, ప్రతి జిల్లాకు, ప్రతి బస్తికి, ప్రతి తండకు, ప్రతి గూడెంకు తీసుకొని పోండి. తీసుకొని పోయి అందరికి చెప్పండి, మన రాజ్యం వస్తున్నదే, మనది అధికారం అవుతున్నది. చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇది వేరే మార్గం లేదు. మీరు ఇంతకుముందు అన్నారు, ఒక లెక్చరర్ గారు చెప్తున్నారు సోషల్ మీడియా ఉన్నది ట్రాల్ చేస్తున్నారని. మేడం, వాని దగ్గర 400 కోట్లు ఉన్నాయి సోషల్ మీడియా కోసం. మా బిడ్డల దగ్గర 40 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి మేడం. రోజుకు ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు ట్రాల్ చేయండి ఉంటా. ఎందుకు మా 400 కోట్లు లేవు మరి ఏం చేద్దాం? లేవు, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి మాకు డబ్బులు రాకుండా చూసిండ్రు. ఓన్లీ 20,000
ఎన్ని రోజులు సెల్ ఫోన్ ఉన్నది, సెల్ ఫోన్ లో మీరు కూడా ఉల్టా ట్రాల్ చేయండి. మంచిని మీరందరూ కూడా ఒక్కొక్కరు 100 మందిని 200 మందిని 300 మందిని గ్రూపులుగా తయారు చేసి మీరు కూడా విపరీతంగా ప్రచారం చేయండి. మంచిని ప్రచారం చేయండి, ద్వేషాన్ని ప్రచారం చేయకండి, చెడుని ప్రచారం చేయకండి, మంచిని ప్రచారం చేయండి. మన లోపల ఉన్న మంచిని ప్రచారం చేయండి, మన లోపల ఉండే గొప్పతనాన్ని ప్రచారం చేయండి. మనకు కూడా ఇలాంటి రాజ్యాలను నడిపే దమ్మున్నదని నిరూపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి లోపలనే ఉన్నది మిత్రులారా. లేకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి మోసానికి గురవుతాం. ఇప్పటికే తరతరాలుగా మోసానికి గురైనాం. మళ్ళీ ఒకసారి దయచేసి మోసానికి గురి కావద్దని చెప్తూ మరి ఇంత చక్కటి చారిత్రాత్మకమైన మీటింగ్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రామీణ ఇక్కడ నుంచి ఈ మెసేజ్ ఆగొద్దు, గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. అక్కడి నుంచి ఈ రోజు నుంచే మనం మన రాజ్యాన్ని సృష్టించుకోవాలన్న భావజాలం కంటిన్యూస్ గా ప్రతిరోజు కూడా ఒక రోజు 10గా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసే కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని నిర్మించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్. ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా కూర్చోవాలి దయచేసి. ఇప్పుడు టీటీసీ ఎన్నో రకాలుగా సంఘటనలో సేవలు అందిస్తున్నటువంటి టీటీసీ నాయకులు ఒక చిన్న ప్రభాకరణ అండ్ చంద్రకళ మేడం గారిని దయచేసి రావాల్సిందిగా కొడుతా ఉన్నాం. టీచర్స్ సంఘం అందరూ కూడా నరసింహ